ఎప్పుడు మీ అన్నతో పట్టుకుని తిరుగుతా ఉంటారు, నిజమేనా? రామునికి లక్ష్మణుడు ఎట్లనో మా అన్నకి నేను ఎట్లా. సో మీరిద్దరు కూర్చొని సిట్టింగ్ చేస్తారా? జుట్టుతో ఆడుకుంటారు ఒకళ్ళు. కోడలికి వంటొచ్చా? అత్త మావ చెప్పండి. అమ్మ మీరు చెప్పండి, అంటే షూట్ చేసేటప్పుడు రీల్స్ కానీ ఏమైనా చేసేటప్పుడు అంటే ఊకే చెప్తుంటే అబ్బా నాకు చెప్పనీకి వస్తలేదు, నేను చెప్పను అని చెప్పి ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు అట్లా? పెళ్లి చూపులు జరిగినాయి ఇద్దరికి? అమ్మని చూడంగానే నీ ఫీలింగ్ ఏముండే? ఆ ఫోటో ఒకటి తీసుకొచ్చారు, అది చూసి అప్పుడు ఏదో సీరియల్ వస్తుంది, అలా హీరోయిన్ లాగా అనిపించింది. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల. ప్రతి నా కష్టం వెనకాల నా భార్య నాకు చేదోడు వాదోడు ఉన్నది కాబట్టి ఆమెకు మనస్ఫూర్తిగా దేవదేవుడే పంపగ ఇలా దేవతే. ఎప్పుడన్నా ఇట్లా చెప్పిండా? చెప్పలేదు. చెప్పలేడా? సో దానికి ఏమన్నా రిప్లై? లవ్ యూ టు అనే. లవ్ యూ టు. ఇది నేను చెయ్యా అని ఆమె ఎప్పుడు అనలేదు. ఒకవేళ అట్లా అని ఉంటే ఇవాళ ఈ పొజిషన్ ఉండకపోయింది. పెద్దలే చెప్పారు కదా, ప్రతి మగని విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది కానీ నాకు అది చెప్పారు, నాకు కనబడ్డది. ఒక 4.5 సంవత్సరాలు నిద్ర లేకుండా చేసినండి. కష్టం, చాలా కష్టపడ్డా. ఎట్లా అంటే వీళ్ళు అట్లా కావద్దు, మంచిగా ఉండాలి. రాత్రి అన్ని రూపాయలు లెక్క పెట్టి అట్లా చేసి ఎంత వచ్చినాయి ఎంత వచ్చినాయి అట్లా లెక్క చేసుకుంటూ 4 సంవత్సరాలు నిద్రలు మాకు. 1 గంట 2 గంటలు పడుకున్నాం మేమిద్దరం. ఇప్పటికి మేము బయటకు వెళ్ళినప్పుడు కాదని మా నాన్న అన్నప్పుడు మేము ఇంట్లోకి వెళ్ళి రాత్రి 12:30 తర్వాత రాత్రి నైట్ లో గొడవ అయింది. నైట్ లో అప్పటికప్పుడు వచ్చేసి అయితే ఇప్పుడు ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకోరు కదా, సో ఎవరన్నా మిమ్మల్ని అడగడం జరిగిందా ఎందుకు పెళ్లి చేసారు ఇంత చిన్న ఏజ్ లో? సో డిఓపిగా నువ్వు చేస్తావు కదా, వీళ్ళు ఎన్ని టేకులు తీసుకుంటారు అందరు నీకు? అంటే బాగా చిరాకు వచ్చి ఏదైనా బాగా కెమెరా ఎత్తేసి అంత కోపం వస్తుందా? సో ఇంకేమేమి కంటెంట్ చేయబోతున్నారు? ఇట్లాగే అంచలు మీ ఛానల్ ఎదగాలి, మీరు ఎదగాలని చెప్పేసి, మీ పిల్లలు ఎదగాలని చెప్పేసి. సో ఇప్పుడు మమ్మీ ఒక సాంగ్ ఆడతారు, డాడీ ఒక సాంగ్ ఆడతారు, ఇద్దరు పాడాలి. సో ఫస్ట్ డాడీ సాంగ్స్ ఏం రావు నాకు. ఓకే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక ఫ్యామిలీని తీసుకొని రావడం జరిగింది. సో యూటర్న్స్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో బాగా ఒక హల్చల్ క్రియేట్ చేస్తారు ఈ మధ్యలో. సో అత్త కోడళ్ళది ఒక సిరీస్ తెచ్చి, అంటే నిజమైన అత్త కోడళ్ళు ఒక ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటారు అనేది వాళ్ళు చూపిస్తున్నారు. సో ఆ ఫ్యామిలీని మొత్తం మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. హాయ్ అందరికి. సో ఎట్లున్నారు అందరు? సో మీ ఇద్దరికి నమస్కారం. సో పెద్దలు కాబట్టి, సో అందరు ఉన్నారు కాబట్టి హాయ్ చెప్పిన. సో మీ ఫ్యామిలీని యూటర్న్స్ క్రియేషన్స్ అనే అనల్లా, ఇంకేమైనా పేరు ఉందా? అంటే పేరు ఏమన్నా? పిడుగా. సో మొత్తం పిడుగు అని అంటున్నారు. ఇక పిడుగులాగానే మొత్తం ఒక మెరుగుతున్నారు కదా యూట్యూబ్ లా. సో యూట్యూబ్ ఛానల్ పెట్టాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? ఎవరి ఐడియా అసలు? పెద్ద ఐడియానా? సో యూట్యూబ్ ఛానల్ మాత్రం చిన్న అయినది అనుకుంటా నాకు తెలిసి. పెద్ద అయినదేనా? పెద్ద అయినది. ఆయన ఆలోచన ఇది కాదు. ఫస్ట్ ఒకటి ఎల్ఏ క్రియేషన్స్ అని ఒకటి పెట్టిండు. ఓకే. ఎన్ఎల్పి అని ఒకటి పెట్టిండు. అంటే డాడీ పేరు మమ్మీ పేరు రావాలి అంటే పిడుగు నరసింహులు లావణ్య అని ఒక 3 ఇనిషియల్ ఫస్ట్ లెటర్ తీసుకొని ఓకే ఎల్ఎల్పి క్రియేషన్స్ అని పెట్టిండు. అందులో ఏదో చిన్నగా ఆయన 8th 9th 10th అట్లా చదువుకునే టైంలో చిన్న పోస్ట్ చేసేవాడు. ఇక అది పెట్టి అది ఎక్స్పెక్టేషన్ ఆ తర్వాత ఎల్ఏ క్రియేషన్లో ఏవో కొన్ని డ్యాన్స్ ఒకటి చేసుకుంటే అది అయిపోయింది. ఇక మళ్ళీ 2022లో 23
23లో ఇంటి ఇనాగ్రేషన్ మేము ఇంట్లో పోయినప్పుడు ఇక డాడీ నేను చేసుకుంటాను వాళ్ళ మమ్మీతోటి చెప్పేసిండు. ఇక ల్యాప్టాప్ ఇట్లా కావాలంటే ఇంటి పూజలు ఉన్నాయి కదా, ఆ పూజ రోజు నాకు కెమెరా పూజ చేపిస్తుంది రాలేదని చెప్పి నేను పట్టిండు. ఓకే సరే అని చెప్పని అదే పేరు ఆయన చేసుకున్నాడు. ఇట్లా పెట్టుకుంటున్నా అంటే సరే ఇట్లా పెట్టుకుంటే ఎట్లుంటుంది అంటే 2-3 ఎట్లా పెట్టినావు కదా, 2-3 పెట్టినావు కాలేదు. ఇప్పటి నుంచైనా టర్నింగ్ పాయింట్కి రావాలి, నువ్వు యూటర్న్ పెట్టినావు టర్నింగ్ పాయింట్ రావాలి, దాంతో చేయమని చెప్పని చెప్పిన. ఇక పూజ గారికి మా ఇళ్ళలో పోయిన పూజారితో పూజ చెప్పించిన కెమెరాకు. ఓకే ఇక పూజారి ఆశీర్వాదము భగవంతుని ఆశీస్సులు ఇంత మడుపు సబ్స్క్రైబర్స్ మాకు ఓకే వాళ్ళ దాంతో ఇప్పటికైతే మీ దాకా మమ్మల్ని వచ్చేటట్టు చేసింది. సో యూటర్న్ అనేది నువ్వే పెట్టినావా? సో యూటర్న్ అని చెప్పేసి ఎందుకు పెట్టినావు అంటే నీ లైఫ్ టర్న్ అయింది దాని నుంచి? అంటే యూటర్న్స్ అని అంటే నేను ఎన్నో పెట్టి తీసేసినా కదా, అలా అని ఇప్పుడు పెట్టి చూద్దాం మళ్ళీ టర్న్ తీసుకొని మళ్ళీ పాతది స్టార్ట్ చేద్దాం అన్నట్టు యూటర్న్స్ అని పెట్టినా. ఓకే సో అంటే నువ్వు ఛానల్ పెట్టినావు, ఛానల్ పెట్టిన తర్వాత వెబ్ సిరీస్లు సంథింగ్ చేసినావు. సో మమ్మీ డాడీని అంటే ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నావు ఇందులోకి? అంటే ఇప్పుడు ఏ స్టోరీలో అయినా మమ్మీ డాడీ క్యారెక్టర్స్ ఉంటారు, అత్త మామ మమ్మీ డాడీ క్యారెక్టర్స్ ఉంటారు. ఎవరినో తేవడం ఎందుకు, మన వాళ్ళనేది పెట్టుకుందాం అంటే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది, మాట్లాడడానికి ఉంటుంది, చెప్పడానికైనా ఏదైనా ఉంటుందని మమ్మీ వాళ్ళని తీయడం జరిగింది. ఓకే అంటే అడగంగానే ఇంట్రెస్ట్ లేకుంటే ఎట్లుండే? మా డాడీకి ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, చాలా సినిమాలలో చేద్దామని చాలా ఇంట్రెస్ట్ ఉండే, బట్ కొన్ని విషయాలలో డ్రాప్ అయిపోయాడు. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, మమ్మీగా డాడీ ఏం చేస్తే మమ్మీ ఫాలో అయిపోతుంది అలా అని ఇక చేసాం. కాదు ఇప్పుడు ఇంత పేరు వచ్చింది, ఇప్పుడు మీకు 7 lakhs ఏమో సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎవరి వల్ల వచ్చారు అనుకుంటున్నాను? నేను అంటే ఎవరి వల్ల లేదు, అందరు హార్డ్ వర్కే. ఎందుకంటే అందరు హార్డ్ వర్కే. అసలు ఒప్పుకోను, నేను మీ అందరిని అడుగుతా ఎవరు చెప్తారో చూద్దాం. నేనైతే అందరు హార్డ్ వర్క్ అండి, ఎందుకంటే ఒక్కరే పేరు చెప్తా. సరే సోనీ అడుగుతా, సోనీ చెప్పు ఎవరి వల్ల ఎక్కువ హైలైట్ అయింది అనుకుంటున్నావు? మా అమ్మ వల్ల. ఓకే ఓకే నువ్వు అంటే అది సబ్స్క్రైబర్స్ తెలిసి ఉండాలి, మనకేం తెలిసి ఉంటుంది? నేను యాజ్ ఎ సబ్స్క్రైబర్ గా నేను చెప్తున్నా అంతే. నువ్వేమనుకుంటున్నావు? నేను మమ్మీ డాడీ కరెక్టే చెప్పినావు. సో మీ ఇద్దరి వల్లనే. నేను ఒక వీడియో చూసిన, ఆ వీడియో వల్ల నాకు మంచిగా అనిపించింది. సో ఏదంటే ఇంతకుముందుకు మీ అంటే షార్ట్ వీడియో ఎక్కువ పోయిన వీడియో ఏది అంటే అమ్మ ఎక్కువ వర్క్ చేస్తుంది, సో మమ్మీ ఎంత వర్క్ చేసినా లాస్ట్ లో డాడీ అది క్లీన్ చేసింది కదా, సో అది జనాల అక్కడ బాగా కనెక్ట్ అయింది. సో దానివల్ల ఇంత పేరు వచ్చింది. సో మళ్ళీ నీ పేరు చెప్పుకోకుంటే ఏమన్నా ఫీల్ అవుతా అని చెప్పి మా అందరి వల్ల అని చెప్పి. అట్లా ఏం లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే అందరు కష్టపడ్డారు, మమ్మీ డాడీ అంటే మమ్మీ డాడీ ఉన్నారు. ఇప్పుడు అంజీ ఎడిటింగ్ కానీ ఇంట్రెస్ట్ లేకపోయినా సరే నేర్చుకొని మరి నాతో ఉండడం కానీ, వీళ్ళందరూ యాక్టింగ్ కానీ, మా చెల్లె డాన్స్, వీళ్ళందరూ నాకు చేసినప్పుడు అందరి వల్ల. మీ డాడీ కష్టపడితేనే డబ్బు వస్తుంది, తిండి పెడితేనే మీరందరూ నలుగురు యాక్టింగ్ చేస్తారు అవునా? వాళ్ళిద్దరు ఫస్ట్, వాళ్ళిద్దరు తర్వాతనే మీరు అందరు. అంటే నేను ఈ ఛానల్ గ్రో కావడానికంటే మా అందరు టీం వర్క్ అని చెప్తున్నాను. అది పర్సనల్ గా ఫ్యామిలీ పరంగా తీసుకుంటే డాడీ తెలుసు. నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటావు ఒప్పుకోవా? ఏమని మమ్మీ డాడీ నేను చెప్తున్నా ఒప్పుకున్నాను. సో ఫస్ట్ యాక్టింగ్ చెయ్యాలన్నప్పుడు ఎట్లా అనుకున్నావు అమ్మా? నాకు ఫస్ట్ ఇష్టం లేకుండేనా? ఇంకా తర్వాత ఇక మా కొడుకు గురించి నేను ఇంట్లోకి రావాల్సి వచ్చింది. ఇక అదే చేసుకుంటా మమ్మీ అని చెప్పిండు. ఇవాళ డాడీ అయితే ఫుల్ సపోర్ట్ చేద్దాము అని. ఎప్పుడైనా వీడియోస్ ఫస్ట్ ఆయననే చేసేది, కానీ నేనే వద్దు అంట, కానీ వాళ్ళే ఫస్ట్ వీడియో ఏది చేయమన్నా ఎప్పుడైతే చేయడానికి వస్తుంది ఫస్ట్లో రాలే, కానీ చేపించిండు. ఫస్ట్లో 10 సార్లు అయినా మంచిగా చేపించిండు. కానీ చాలా బాగా చేస్తున్నావు. సో నేను ఆ వీడియో చూసిన, మళ్ళీ ఇది బిర్యానీ మీ అత్తమ్మ బిర్యానీ దాపెడుతుంది, సో అది సో చాలా బాగున్నాయి. అంటే నువ్వు యాక్టింగ్ కూడా చాలా అంటే అందులో అంటే డీసెంట్గా అంటే ఏం తెలియదు అన్నట్టు అందులో ఆ కూడలు ఎట్లా ఉంటుందో సేమ్ అట్లా నటించినావు. సో వీటికి నేను కనెక్ట్ అయినా బాగా. సో అందుకని చెప్పేసి ఇదంతా మాట్లాడుతున్నావు. సో అంటే ఇట్లా ఎవరన్నా చెప్తా ఉంటారు బయటకు పోతే ఏమనిపిస్తుంది? ఇప్పుడు మొన్న వెళ్ళిన రీసెంట్ కరెంట్ బిల్లు కట్టడానికి వెళ్ళినాము, అక్కడ అందరు గుర్తుపట్టారు. నాకే అది సిగ్గు అనిపిస్తుంది. ఇక అందరు యూట్యూబ్ లో చేస్తారు కానీ ఇక అందరూ సెకండ్ ఇచ్చిరు, బాగా చేస్తారు అని అందరు అన్నారు. మీ కోడలు బాగుందా, మీ కొడుకు బాగుందా అందరు అడిగారు. వాళ్ళు ఎవరో తెలియదు, కానీ
అడిగి ఆడియన్స్. సో మీరు చెప్పండి కాక, అంటే ఇంతకుముందుకు అన్నాడు అంటే డాడీ కూడా చిన్నప్పుడు ఇంట్రెస్ట్ అది ఇది అని చెప్పేసి అన్నాడు కదా. సో మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ అంటే యాక్టింగ్లో యాక్టింగ్ చేయాలని చెప్పేసి? 10th చదువుకునే టైంలో, 10th ఇంటర్ చదువుకునే టైంలో చిరంజీవి సినిమాలు చూసి ఆ సినిమాలో థియేటర్కి వెళ్ళగానే ఇలా ఇలా ఒక హీరో ఇలా చేసిన అలా అది అట్లా ఫీల్ అవ్వడము. యమలీల సినిమా అలీ గారిది కామెడియన్ ఒక హీరో అయిపోయి చేసినప్పుడు సిద్దిపేటలో 100 days ఆడింది అది. ఓకే, 100 days కోసం అలీ వస్తున్నాడట, అలీ గారు వస్తున్నారట అంటే మొత్తం సిద్దిపేటలో సగం మంది బాలాజీ థియేటర్ దగ్గరనే ఉండిపోయారు. అక్కడ ఒక్క హీరో కోసం ఒక ఊరు మొత్తం అక్కడ వెయిటింగ్ చేస్తుంది. అంటే వాళ్ళ గురించి ఎంతో మంది ఉన్నారు. అంటే ఏదో అది మనం కూడా ఒకసారి ఆ థియేటర్లో మన పేరు వచ్చినా చాలు దాని మీద అన్నట్టు. అది దానికోసం హైదరాబాద్లో వచ్చేసి ఫిల్మ్ నగర్లో చాలా రోజులు ఉండి, పద్మలయ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, అది ఇక అంటే అప్పుడు మంచిగా అందంగా ఇప్పుడు యశ్వంత్ లాగా ఉంటుండే, జుంపాలు ఆ స్టైల్ ఉంటుండే అప్పట్లో. ఇక మనం వాడికి వచ్చి శ్రీవారి ప్రియురాలు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిన్న రోల్ ఇచ్చిండ్రు. అంటే అడిగితే ఏదో జనాలలో ఉండిపోయేది. అవి చేస్తూ ఉంటే మా అమ్మ వాళ్ళకి ఇట్లా వచ్చి ఒకసారి వాళ్ళను ప్రొడక్షన్ మేనేజర్ ఇట్లా వాళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు మా అట ముచ్చారు పెద్ద మనుషులు ఎట్లుంటారు కలుపుకొని మాట్లాడుతుంటే, ఇండస్ట్రీలో ఉండడం చాలా కష్టం అమ్మా, కొత్తగా వచ్చిన వాళ్ళని ఎవరిని వాళ్ళు ఉండనివారు, రాత్రి పడుకుంటే పొద్దుగాల మళ్ళీ కనబడడం కూడా కనబడదు, తీసుకోపోయి వెళ్ళనే వేసేస్తారు అని చెప్పగానే మా అమ్మకి నేను ఒక్కరిని మా చెల్లి ఇద్దరు ఉన్న ఒక్కరిని ఆయనతో ఇక్కడ పెట్టేసి అదైపోయినాం అనుకో ఎట్లా అని చెప్పండి దాబిట పొలంలో మళ్ళీ దూదా అని చెప్పి దొరికిపోయింది. అంతేగా సంబంధం చూసి పెళ్లి చేసేసారు. అంటే ఇంట్లో పోతే చెడిపోతామని పెళ్లి చేసేసారా? కాదు, చెడిపోతామని కాదు, ఎక్కడ దూరం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసే ఏం కాదమ్మా చేసుకుంటే ఏం కాదు పర్లేదు బాగుంటుంది అని చెప్పని ఎవరన్నా సలహా ఇచ్చి ఉంటే ఆమె ధైర్యం. ఇక్కడ ఎవరు ఉండరమ్మా, రోడ్ల మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, రోడ్ల మీద పడుకున్నట్టు చంపేసి కూడా గడ్డలు లేచిపోతారు. ఇప్పుడు మూతలు తీసి అలా పడేస్తే ఎన్నో తేలిపోతారు వాళ్ళు, నీకు దొరక కూడా దొరకరు. భయం చెప్పారు ఈ అమ్మ, భయపడదు. ఆమె భయపడి బిడ్డని ఈ నుంచి మంచిగానే దొరికిపోయింది. ఆ తర్వాత ఇక సంబంధం చూసి పెళ్లి చేసేసి పెళ్లి చూపులు జరిగినా మీ ఇద్దరికి? అయితే ఇక సినిమా మీద ఇంట్రెస్ట్ ఎందుకు పోయిందంటే, నాకు సిద్దిపేటలో ఇల్లు కట్టుకున్నాము, ఇంట్లో వాటర్ ట్యాంక్ కోసం అని ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సోడాలిం బాటిల్ గ్యాస్ నింపేది. అప్పుడు సోడాలిం బాటిల్ ఇట్లా గోలీ కొడితే గోలీ సోడా, ఆ గ్యాస్ నింపేటప్పుడు ఆ బాటిల్ పేరు వచ్చి దాన్ని మక్క వచ్చి తాకింది కన్ను. ఓకే, కన్ను రెప్పకు తెలవకుండా వచ్చి తాకేసింది అన్నట్టు. అది అసలు అచానక్ అది నాకు కూడా తెలియదు. కొట్టగానే ఇది మొత్తం అదైపోయింది. అదైపోతే సిద్దిపేట హాస్పిటల్లో వెంటనే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ రాసింది. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వచ్చి సర్జరీ 3 times జరిగింది. నేను చిన్నప్పటి నుంచి చాలా అందంగా ఉండే కళ్ళు పెద్దగా, అంటే ఎవరు చూసినా అంటే మనిషికి ఎట్లా ఇన్స్పైర్ అవుతాడు అంటే, నువ్వు హీరోలాగా ఉన్నావు అట్లా అంటేనే మనకు కొంచెం లోపల అది వస్తుంది. అట్లా అని అనడం వల్ల సరే అని అట్లా వెళ్ళిపోయినా ఈ ఫీల్డ్లో ఇట్లా వెళ్ళి వచ్చిన. ఎప్పుడైతే నాకు దెబ్బ తాకి కంటి మామూలు నా కన్ను కొద్దిగా క్రాస్ అయింది, జరిగింది అన్నట్టు, కొద్దిగా మెల్ల కన్నులాగా అలా అయిపోయింది. ఇక దానివల్ల ఇంట్రెస్ట్ పోయింది. ఇక వద్దులే ఎందుకు, ఇక ఒక్కసారి అద్దాలు లేండి కాక ఒకసారి చూద్దాం అంటే కొంచెం పక్కన వెళ్ళింది. ఓకే, సో పెళ్ళికి ముందా పెళ్లి తర్వాత? పెళ్ళికి ముందు. కంటి చూపు క్రాస్ అయినందుకు ఇంట్రెస్ట్ పోయింది. అంటే ఫేస్ బాగుంటేనే ఎవరికైనా కానీ నచ్చుతుంది. మనం అక్కడ ఏదో చిరంజీవి లాగా బాలకృష్ణ లాగా ఫీల్ అయిపోయి ఉంటే కాదు అని చెప్పని ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. అమ్మ వాళ్ళు పెళ్ళి వచ్చారు. అలాగే రికార్డింగ్ సెంటర్ ఉండే రసమే బాలకిషన్, ఆయన సిరివెల్ల రికార్డింగ్ సెంటర్ ఒక రికార్డింగ్ సెంటర్ పెట్టాడు. ఆయన మా చెల్లెలు జానపదాలు ఇట్లా కోరస్గా పోతుండే రసమే బాలకిషన్ తోటి ఇట్లా అన్నకి ఇట్లా ఉన్నాడు అంటే, సరే అమ్మ మన రికార్డింగ్ సెంటర్ ఉంది కదా అందులో ఒక కూర్చోబెట్టని చెప్పానంటే, అప్పుడు అంబాసిడర్ కారు ఉండే. ఇక అంబాసిడర్ కారు పెట్టుకొని ఇక రికార్డింగ్ సెంటర్ నుండి వాళ్ళు ఎటన్నా పోవాలనుకున్నప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళేవాడిని. ఇది రవీంద్ర భారత్కి ఎన్నోసార్లు వచ్చినాం, ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళని నైట్ వెళ్ళిపోతుండే. కవిత ఉంది బాలకృష్ణ.
ఇక రికార్డింగ్ సెంటర్ నేను చూసుకునేవాడిని. ఇక అదే కార్లో వెళ్ళి ఆయనతో చాలా రోజులు ఉన్నా. ఇక రాజేష్ అన్న ఇట్లా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బిడ్డ జబర్దస్త్లో వస్తుంది ఆమె. ఆ చిన్న పిల్ల ఉంటుంది చూడ ఆమె. అప్పుడే రాజేష్ అన్న మీకు తెలుసా? రాజేష్ అన్న తెలుసు. ఆయన బీర్వాల్ చేస్తారు కదా. ఇప్పుడు మొత్తం ఆయన కళాకారులకు పెద్ద అంట కదా సిద్దిపేటలో. రసమై బాలకిషన్ దగ్గర ఆయన వాళ్ళ ఆటోప్ అన్నట్టు. అయితే రసమై బాలకిషన్ అన్నకు ఆయనకు అది ఉంటుండే. ఆయనది వేరే అది, ఈయనది వేరేది. రాజేష్ బీర్వాల్ తయారు చేసుకుంటూ ఆయన కళాకారుడు. ఈయన ఇక ఇటు జనపద నా రికార్డింగ్ సెంటర్ నాకు అప్పచెప్పిండు. ఆ రికార్డింగ్ సెంటర్ నేను ఉన్నా. నా దగ్గర క్యాసెట్ ఆడియో క్యాసెట్స్ ఉండే కదా. క్యాసెట్ రికార్డింగ్ చేసుకున్నందుకు వీళ్ళ మేనమామ కొడుకు నా దగ్గరకు వచ్చిండు. చూసి అదే అంటే క్యాస్ట్ ఏదో పెద్ద క్యాస్ట్ ఏదో కుంటోళ్ళు రెడ్డిసో ఏమో అనుకుని ఆయన ఇక ఎప్పుడు అది ఎన్నోసార్లు వచ్చిండు పోయాడు. కానీ ఇక ఒకరోజు ఆయన ధైర్యం వచ్చింది. అన్న మీరు ఏం క్యాస్ట్ అన్న ఒకసారి నాకు చెప్పరాదు అంటే ముదిరాజు అని చెప్పిన. ముదిరాజు అంటే అవునా మేము కూడా ముదిరాజు అన్న మా అమ్మాయి మా మేనత్త బిడ్డ ఉన్నది పెళ్లి చేసుకుంటాం మళ్ళీ నువ్వు అని అంటే మా అమ్మాయి మంచిగా ఉంటే చేసుకుంటా అని చెప్పిన. దూరం ఉంటుంది పోతావు అంటే ఎంతో దూరం అంటే హైదరాబాద్ పోతాను చెప్పి. అంటే అప్పుడు హైదరాబాద్ అంత పెద్ద చాలా దూరం అన్నట్టు అప్పుడు వాళ్ళకి. అప్పుడు జర్నీ చేయడానికి ఏవి అందుబాటులో లేవు కదా. బస్సు లేవు. 3 గంటలు 4 గంటలు ప్రయాణం. రోడ్లు సింగిల్ రోడ్లు ఉంటుంది. అట్లా ఆమెను ఓకే చేసినాము. వచ్చింది మీది సిద్దిపేట, మాది సిద్దిపేట, మీది హైదరాబాద్. హైదరాబాద్ లేదా ఈ బోయినపల్లి ఇక్కడనే అమ్మలేదు. ఓకే. సో హైదరాబాద్కి ఎట్లా వచ్చారు మరి? మేమా పెళ్ళైన తర్వాత? పెళ్ళైంది మేము ఇక మా నాన్న వాళ్ళది అప్పనపల్లి. మా అమ్మ వాళ్ళది పెద్దగుండవల్లి. అప్పనపల్లి పెద్దగుండవల్లి ఒక మధ్యలో ఒక పొలిమరనే అడ్డం అన్నట్టు. పొలిమర అక్కడ అడుగు పెడితే అప్పనపల్లి, ఇక్కడ అడుగు పెడితే పెద్దగుండవల్లి. వాళ్ళు అట్లా చేసుకున్నారు. అక్కడ వాళ్ళకి మంచిగా అనిపోయి సిద్దిపేటకు వచ్చారు వాళ్ళు. సిద్దిపేటలో వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళు సొంతంగా ఇల్లు వాళ్ళు ఆయన కష్టపడ్డాడు, అమ్మాలి చేసిండు, కష్టపడి ఆయన సంపాదించుకున్నాడు. ఇక మమ్మల్ని కూడా ఎక్కడ జాబ్ చేయమని చదువుకోను. ఎంత చదువుకుంటా అంత అంటే నాకు మైండ్లోనేమో హీరో కావాలని అవన్నీ ఆలోచనలు. అది మధ్యలో జరిగింది కాబట్టి మనకు అది విడిచిపెట్టినాం. కానీ అప్పుడు ఆలోచన 10th సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇక రికార్డింగ్ సెంటర్లో వర్క్ చేసుకున్నాం. అది అయిపోయింది. మా నాన్న సంపాదించుకున్నాను, సొంతంగా సంపాదించుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాం. ఇక ఆయనకు కూడా ఎన్ని రోజులు నువ్వు సొంతంగా నువ్వు కూడా ఎదుగు అని అంటే ఇక కొన్ని మనస్పర్ధలు వచ్చి ఆయన ఇక నీ భార్య వచ్చింది, పిల్లలు పుట్టిరు, ఎన్ని రోజులు ఇంకా నువ్వు ఉండడం, నీ లైఫ్ నువ్వు చేసుకో, ఇంకా ఏదైనా చేసుకో. ఆయన కొద్దిగా డ్రింక్ అమలు పని చేస్తాడు కాబట్టి రాత్రింతా మంది వేస్తుండే. వచ్చి ఆయనకి అన్ని ఆలోచన వస్తుంది. నేను అక్కడ నుంచి వచ్చినా, నేను సంపాదించుకున్నాను, నీవు కూడా ఏదైనా సంపాదించుకో, చేసుకో అదని చెప్తుండే. అంటే మీ నాన్నగారిది ఏమి అయి ఉండొచ్చు అంటే నేనే ఈ హమాలిపల్లి చేసి నేను చేస్తున్నా, సో ఈడెట్లయితాడు అని డాడీ అనుకుంటున్నాను. నా కష్టం నువ్వు చేయలేవు. అదే నేను అమ్మాలి చేసిన 2 క్వింటాల్ బస్తా పొగాకు ఇంకేమంటే చుట్టాలు తాగా పొగాకు ఉంటుంది కదా, అది 2 క్వింటాల పైన ఉంటుండే. అది వేసుకొని మెట్లెత్తుంటే ఇట్లా వణుకుతుండే మొత్తం. నేను చూస్తుంటే 2 క్వింటాలు కూడా జబ్బ మీద వేసుకొని ఇట్లా వేపు మీద వేసుకొని పోతుండే ఆయన. క్వింటాల్ బస్తా ఇస్తుండే. నాకు తెలిసి నువ్వు నీ ఏజ్ లో ఉన్నప్పుడు 1 క్వింటా ఎత్తుతున్నానేమో. వీళ్ళు 25 కేజీల బస్తా ఎత్తుతారా మీదికి? అదే ఇక అందుకే ఇప్పుడు ఇక మా నాన్న కూడా నేను ఎత్తిన బరువు నువ్వు ఎత్తలేవు, నువ్వు ఏదైనా చేసుకోవాలంటే ఆయన మామూలుగా మంచిగా కాకుండా కొద్దిగా కఠినంగా చెప్పిండు అనుకో. ఓకే, ఇంట్లోకి వెళ్ళిపోయి ఏదైనా చేసుకోకున్నా అని చెప్పని ఆయన అందరూ ఇక కొద్దిగా ఇప్పుడు ఎందుకంటే మాది ఉడుకు రక్తం కదా. ఇప్పుడు ఎందుకంటే సరే ఊకే ఈయన అనడం ఏంది, మేము ఈయన దగ్గర ఒకసారి పోదాం, ప్రపంచం అంటే ఏదైనా చూద్దాం. ఈ రోజులు బయటకైతే పంపలేదు నాన్న. ఏ ఇంట్లో కూడా ఒక కిరాణా షాప్లో జీతం ఉండి మళ్ళీ ఇంట్లో ఉండి మళ్ళీ అండు ఉండి మళ్ళీ ఇంట్లో ఆయన అమలు పని చేసుకుంటూ వచ్చి కూడా మాకు ఎప్పుడు మాకు లోటు తెలియకుండా పెంచాడు. ఆ ఉద్దేశంతో సరే వెళ్దామని చెప్పని ఇక వచ్చినాం. వచ్చి భగవంతుడు ఒక 6 నెలలు బయటకు వచ్చినాక సహకరించిండు అనుకో దేవుడు. మనకు లైఫ్ అనేది ఏందనేది తెలుసు. సహకరించకపోతే మన ఇల్లు మనకు ఉంది కదా, 2 తిట్టినా అడిగే పోదాం. మాకు బయట ప్రపంచం తెలియదు ఆయన అని చెప్పని దండం పెట్టుకుని ఆయన దగ్గర ఉందామని చెప్పని ఉద్దేశంతో బయటకు వచ్చినాం. వచ్చినందుకు కాకపోతే కష్టం అనేది ఏంది అనేది అప్పుడు తెలిసింది నాకు. మా నాన్న హైదరాబాద్కు అది అప్పనపల్లి నుంచి సిద్దిపేటకు వచ్చి
ఆయన పచ్చి పులుసు మెతుకులు అంటే పులుసు కారం వేసుకొని కష్టపడ్డాడు, పైసలు వీటిని మనం ఎంజాయ్ చేసినాం. మాకు ఇట్లా ఉంటుందని చెప్పని ఇక మేము హోటల్ పెట్టుకొని పెట్టినాము. అన్ని రకాల ఆలు బజ్జీ, బోండా, మిర్చి. హోటల్ అన్నానగర్లో, అది రసూల్పూర్ అన్నానగర్లో అక్కడ పెట్టినాం. అక్కడ వైన్స్ ఉండే, వైన్స్కి ఆపోజిట్ హోటల్ తీసుకొని హోటల్లో పెట్టినాం. అన్ని రకాలు వేస్తుంటే వేస్తాం మనము, కొనేటోళ్ళు కావాలి కానీ. అది ఎంత వచ్చినాయి వాళ్ళ రాత్రి అని చెప్పి రూపాయి లెక్క పెట్టి అట్లా చేసి ఎంత వచ్చినాయి అట్లా లెక్క చేసుకుంటూ 4 సంవత్సరాలు నిద్రలు మాకు. 1 గంట 2 గంటలు పడుకున్నాం మేమిద్దరం. ఇప్పుడు నేను సిద్దిపేటకి వెళ్ళి మేము బయటకు వెళ్ళినప్పుడు కాదని మా నాన్న అన్నప్పుడు మేము ఇంట్లోకి వెళ్ళి 2011 నవంబర్ 27కు సిద్దిపేట బయటకు వచ్చినాం. రాత్రి 12:30 తర్వాత. నైట్లో వచ్చినాము. ఇక డిసెంబర్ 5 తారీఖు హోటల్ స్టార్ట్ చేసినాము. ఫస్ట్ రోజు ఫ్రీగా ఇచ్చినాం. మనం ఏంది మన టేస్ట్ ఏంది తెలవాలి పబ్లిక్ కానీ ఎంతమంది అన్నారని ఇచ్చేసినాం ఫస్ట్ రోజు. తిన్నారు కానీ తిన్నోళ్ళు ఎవరు తీసుకుపోను మన దగ్గర. ఇక తర్వాత మెల్లమెల్లగా ఇక హార్డ్ వర్క్ ఎట్లా అంటే మా 4 గంటలకు ఇవ్వాలి, 12-1 దాకా హోటల్లో నిలబడి చేయడమే. నిలబడితేనే కూర్చుంటా కదా. పూరీలు అవి పొద్దున్నే పూరి, దోశ, ఇడ్లీ, వడ ఇవి వేయాలి. మళ్ళీ సాయంత్రం మిర్చి బజ్జీ. ఇక పొద్దున్న 4 గంటలకు లేచి 12-1 దాకా ఉండాలి. ఇక ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు మన బస్సులో తీసుకుంటే ₹2 ఎక్కువ, ఏదైనా కిలో ఎక్కువ. అట్లా కాకుండా మోండా మార్కెట్, వీళ్ళను కింగ్స్వేర్ హై స్కూల్ ప్యాట్నీ దగ్గర, మహబూబ్ కాలేజ్ ఎదురుగా, అందులో వీళ్ళిద్దరిని జాయిన్ చేసిన గవర్నమెంట్ కాలేజ్ అది స్కూల్లో. వీళ్ళని పొద్దున్న 8 గంటలకు దించేసి మళ్ళీ వచ్చి హోటల్ చేసుకొని మళ్ళీ 12 గంటలకు పోయి పిండి బస్తాలు, ఉప్పులు, పప్పులు అవన్నీ తీసుకొని కూరగాయలు తీసుకుని 4 గంటలకి వెళ్ళి మళ్ళీ వస్తుంది. 4 గంటలకు మళ్ళీ బజ్జీలు వచ్చేటప్పుడు వీళ్ళని ఎక్కించుకొని వస్తుంది. పిండి బస్తాల మీద కూర్చొని వద్దాం. నా బండి ముందట స్ప్లెండర్ ఉంది, పాటు జర్నీ చేస్తున్నా. మోడల్ ఎంత? 97 మోడల్ అది. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ బండిని మారవలేదు. వీళ్ళకి కావాలంటే కొనిచ్చినా కానీ నేను దాన్ని ఎప్పుడు మారలేదు. ఆ బండి మీద వీళ్ళని మోషన్ నాకు ఆ కష్టం నాకు తెలుసు. అంటే పిండి బస్తాల మీద వీళ్ళని కూర్చోబెట్టుకొని ముందర కూర్చోబెట్టుకొని తీసుకొచ్చి ఇక వచ్చేసరికి ఏమే పిండిలు కలిపి పెడుతుంది 4 గంటలకు. మళ్ళీ వచ్చి బోండాలు గిట్ల వేయడం, మైసూర్ బజ్జీ వేసి. సో హోటల్లో మీరిద్దరే పని చేస్తున్నారు మొత్తానికి? పనులు ఎవరిని పెట్టుకోవాలి? ఎన్నడూ పెట్టుకోలేదు పనుల్లో. నేను ఏ పని చేసిన అంటే CD పాయింట్ ఉన్నప్పుడు CD పాయింట్లో నాతోటి రికార్డింగ్ చేసింది. హోటల్కి వచ్చినప్పుడు ఎంగిల్ ప్లేట్లు తీసుకుంటూ అవి పిండిలు కలుపుకుంటూ నాతోటే ఉన్నది. ఇవాళ వీడియోలు చేస్తున్నప్పుడు కూడా నాతోటే ఉన్నది. ఇది నేను చెయ్యా అని ఆమె ఎప్పుడు అనలేదు. ఒకవేళ అట్లా అని ఉంటే ఇవాళ ఈ పొజిషన్ ఉండకపోయి ఉంటుంది కావచ్చు. అంటే ఏదైనా కానీ భర్త ఏ బాటలో పోతే ఆ బాటలో పదండి మనం చేసుకుందామని ఏ భార్య అనుకున్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయికి వస్తారనే చెప్పారు కదా, ప్రతి మగని విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అని నాకు అది చెప్పారు, నాకు కనబడ్డది. అందుకే ఆమెను ఎప్పుడు నేను అది కానీ మీరు చెప్పాలి. సో అంటే ఆ నైట్ గొడవ అయినప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్నప్పుడు మీ ఫీలింగ్ ఏముండే, మీ మనసులో ఏముండే? బాధ అనిపించింది. నాకు ఇష్టం లేకుండే అసలు రావడానికి. ఈయన వల్లనే వచ్చుడైంది ఇక్కడికి హైదరాబాద్కి. ఇక్కడనే ఉంటారు అమ్మోళ్ళు, కాకపోతే ఒక్క కొడుకు కదా తీసుకుపోతే ఏమంటారు, మళ్ళీ అక్కడికి వెళ్తే ఏమంటారు అని నాకు ఇష్టం లేకుండే. కానీ ఈయన పోదాం ఒకసారి పోయి చూద్దామని తీసుకొని వచ్చిండు. కానీ నేను వాళ్ళు అట్లా అన్నారు కదా మాటలు, వాళ్ళకంటే నేను ఎక్కువ అది కావాలని నేను పట్టుదలతో అన్నీగా ఏదైనా హార్డ్ వర్క్ అయినా చేసుకుంటూ వచ్చేసినాయి. అంటే ఇప్పుడు నా హోటల్ దగ్గర పనిచేసేటప్పుడు అంటే మన చుట్టాలలో కానీ ఇప్పుడు మీ అత్త వాళ్ళ ఇంటికాడ కానీ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ హైదరాబాద్లో కానీ అవన్నీ వేస్తుంటే ఎవరన్నా చీప్గా మాట్లాడడం? ఎవరేమనలేరు, చీప్గా ఎవరేమనలేరు. ఇక నా పని ఏందో నేనే చేసుకుంది. ఇంకా నేను ఎవరితోటి మాట్లాడకపోతుంటే నా పని ఏందో నేనే చేసుకుంటాను. ఇక 4 సంవత్సరాలు మా అత్తమ్మ మామయ్య కూడా మా గురించి అసలు 4-5 సంవత్సరాల వరకు కూడా రాలేరు, వాళ్ళు మాట్లాడలేరు కూడా. ఇక మేము కూడా ఏ పండుగ కూడా చేసుకోకపోతుంటే ఇక మా నాన్న ఉండే అప్పుడు
మా నాన్న ఏ పండుగకైనా తీసుకోబోతుండే, పండుగలకు మాత్రం ఉమ్. నాన్న తీసుకోబోతుండే. ఇక పండుగ అయిపోగానే మళ్ళీ వచ్చేసి మళ్ళీ హోటలే. మేమైతే ఏది చేసుకోలే పండుగలు ఇట్లా ఎప్పుడు హోటల్ బంద్ చేయాలి. బంద్ చేయలే. అదే హోటల్ బంద్ చేస్తే మళ్ళీ దెబ్బ వస్తుందని ఇక హోటల్ బంద్ చేయకపోతుంటే ఓకే. ఇక నాన్న దగ్గర పోయి తినేసి మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం. ఉమ్. ఎంత అవుతుండే మీకు గల్లా అప్పుడు? అప్పుడు 5,000 ఓకే. ఎంత పొద్దున సాయంత్రం కలిపి మాకు 5,000-6,000 ఓకే. అవుతుండే. ఖర్చు ఎంత వస్తుండే? ఒక 4,000-3,000 వస్తుండే? 2,000 వస్తుంది. 2,000 ఖర్చు వస్తుండే. 3,000-4,000 రూపాయలు మిగులుతుండే. సూపరా. అట్లా ఎప్పుడు మళ్ళా రాత్రి 4 గంటలకు స్టార్ట్ చేసినప్పుడు రాత్రి 12 అంటే గిరాకీ వస్తే అట్లనే అంటే నిద్ర చేయడమే. వైన్స్ ముందట ఉన్నది కాబట్టి వాళ్ళు వస్తుండే. ఆమ్లెట్ అబ్బాయిలో నడుస్తుంటే 12 గంటల 1 గంటకు కూడా వస్తే కూడా పోలీసు రక్షక బండి వస్తుండే, వచ్చి కూడా బెదిరిస్తుండే. ఏమో ఇప్పటిదాకా తీసిన సంగతి అంటే మాకు తెలియదు సార్, మాకు టైమింగ్స్ తెలియదు, మేము సిద్దిపేట నుంచి కొత్త వస్తున్నాం సార్ అని చెప్పి బతిలాడుకొని చేసుకునేవాళ్ళు. ఒక 4.5 సంవత్సరాలు నిద్ర లేకుండా చేసినండి. కష్టం, చాలా కష్టపడ్డా. ఎట్లా అంటే నా పిల్లలు, నా 11 నెలల పిల్ల, చిన్న పిల్ల, ఆమె తీసుకుని వచ్చినాను. సో ఆమె తీసుకొని వచ్చి ఆమె చిన్నగా ఉండి అట్లనే చేస్తూనే ఉన్నారు. అప్పుడు నాన్న అమ్మ వాళ్ళు చూసుకుంటుండే వీళ్ళని. మా మామయ్య ఎక్కువ మాతోటి ఉంటుండే కానీ మా అత్తమ్మ ఎక్కువ ఉండకపోతుంది. సో అవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు మంచి స్టేజ్లో ఉన్నారు, మంచిగా ఉన్నారు, అదొక్కటి హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఈ కష్టాలు ఏం తెలియదు. సో ఇప్పుడు అమ్మ నాన్న సంపాదించి పెడుతున్నారు, మంచిగా తింటున్నాం, మంచిగా తిరుగుతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారు. సో వాళ్ళకు కూడా కష్టం విలువ అంటే ఏందో తెలియాలి. సో అందుకే నేను ఇవన్నీ అడుగుతున్నా, మీరు ఇవి చెప్తున్నారు. మన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలనేది నా కోరిక. సో నా ఇంటర్వ్యూలు ఇట్లనే ఉంటాయి. సో మనం నిజ జీవితంలో మన కష్టాలు ఏందో వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు తీసుకోవాలి, అరే వీళ్ళు ఇంత కష్టపడ్డారా అని. సో అందుకే ఇవన్నీ నేను అడుగుతా. మీరు బాధపడద్దు, మీ కళ్ళు తుడుచుకోండి. చిన్న పిల్లల్ని తీసుకొచ్చినామండి. ఆమె ఆయన 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 11 నెలలు. ఇదే చలికాలం, నవంబర్ డిసెంబర్ అంటే చలికాలం. చిన్న పిల్లలు తీసుకొచ్చినాము. వీళ్ళు అట్లా కావద్దు, మంచిగా ఉండాలి అని అనుకున్న. భగవంతుడు కూడా అదే హోటల్ ఎందుకు బంద్ చేశారు మరి? బంద్ చేయలేదు అంటే ఈయనకు హార్ట్ ఆపరేషన్ అయింది. ఇంకా డాక్టర్ ఎక్కువ ఆయిల్ దగ్గర ఉండకమని చెప్పిండు. ఓకే. ఇంకా అప్పటి నుంచి ఇంకా సరిగ్గా పెడతలేము. ఇంకా అది కూడా నేనే చేసుకున్నాను. అంటే నాకు ఎప్పుడు హార్ట్ ఆపరేషన్ అయింది అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఓకే. ఎంబీఆర్ అంటే మెటల్ వాల్వ్ రిప్లేస్మెంట్ అని. ఓకే. డాక్టర్ విజయ్ దీక్షిత్ అపోలో హాస్పిటల్ చేసింది నాకు. ఓకే. ఇప్పటికైతే 15 సంవత్సరాలు, 2008 అయింది ఏప్రిల్. ఇక అప్పటి నుంచి వీళ్ళు పిల్లలు కూడా డాడీ నువ్వు ఎక్కువ అది చేయకని పిల్లలు కూడా నాతోటి అది. వీళ్ళు నన్ను ఇచ్చిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళ దోస్తానంతా అంతా నాతోటే. వీళ్ళు ఓకే. పిల్లలైనా వీళ్ళంతా ఫ్యామిలీ. నాకు కూడా ఏమనిపిస్తుంది, నాతోటే ఉండాలి వీళ్ళు అని చెప్పని. అది సో అంటే హోటల్ ఇది అయిపోయిన తర్వాత పని చేసిరు. ఎప్పుడు పని చేసిరు హోటల్? మొన్నటి వరకు చేసినాం. కరోనా అయినాక కూడా మళ్ళీ పెట్టినాం. కానీ ఓకే. ఈయన యూట్యూబ్ స్టార్ట్ చేసిండు, అట్లే చేసుకుంటూ కూడా వచ్చినాం. కానీ ఈయనకు సరే మీరు చేస్తా అని అంటున్నారు కదా, చేసి ఇచ్చి పెడితే బాగుండదు, ఏదైనా పట్టుదలతో చేయదు. నీకేం కావాలంటే ఈయన చదువుకోమంటే చదువుకోను, నేను నాతో ఎక్కలేదమ్మా. పొద్దంతా చదివి మళ్ళీ అదంతా చదివింది మళ్ళీ గుర్తుకుండకపోనట్టు. ఈయన వీళ్ళు పిల్లలు నాతో ఎక్కువ ఉంటారు, దోస్తాలాగానే అంతా ఇట్లా కలిసి ఉంటాము. వాళ్ళ మమ్మీకి చెప్తారు ఏదైనా. ఓకే. డైరెక్ట్ మీకు చెప్పలేరు. ఈయనతో చెప్తే ఇట్లా వానికి ఎక్కలేదట అంటే ఎక్కకపోతే ఎట్లా మళ్ళీ ఏదైనా డిగ్రీ ఇప్పుడు 10వ తరగతి చదువుకుంటే 10వ తరగతి పాస్ అయితే లాభం లేదు. ఇంటర్ కూడా వేయాలి, ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉంటేనే వేయాలి ఉంటుంది. ఇప్పుడు ఏదానికైనా కానీ ఏదైనా వేయాలంటే ఏం చదువుకున్నాం అని అడుగుతారు. 10వ తరగతి చదువుకున్న జీతం వేరే ఉంటుంది, డిగ్రీ చదువుకున్న జీతం వేరే ఉంటుంది. డిగ్రీ సర్టిఫికేట్ ఉందనుకో 20,000 వస్తాయి ఫ్యూచర్లో. కావాలి అంటే వాడు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుంటాడట, నీకు డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తాడు, వాడు చేసుకుని అని ఈమె నాకు మాట ఇచ్చింది. ఆయన ఇచ్చిండట. మా పెద్దోడు ఈమెకు మమ్మీ నేను డిగ్రీ డాడీ అడుగుతున్నాడు డిగ్రీ సర్టిఫికేట్ నేను ఇస్తా, చదువుకుంటా ఓపెన్ రాసాను కానీ నేను డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొస్తాను నేను ఆమెకు మాట ఇస్తే ఆమె
నాకు చెప్పింది వానికి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో పంపించానంటే సరే ఏదో ఇక నాకుండే అప్పుడు చిన్నప్పుడు అప్పుడు ఏంటంటే మా అమ్మ అట్లా ఆమె ప్రేమకు ఏడాది అదైపోతున్నాను ప్రేమ ఎక్కువైపోయి ఆమె నన్ను అట్లా చేసింది వాళ్ళని అట్లా కావద్దనే ఉద్దేశంతో సరే అని చెప్పాలి ఇక కెమెరాలు ఇట్లా తీసుకొచ్చి ఏమేమి కావాలంటే అవి ఇస్తే ఇక నా ఇంట్లో ఓపెనింగ్ అప్పుడే కానీ ఇష్టపెట్టద్దని ఇక వాళ్ళ వెనకాలనే ఉండడం జరుగుతుందండి. ఎందుకంటే మళ్ళీ పక్క జరిగితే ఇక్కడ వదిలేస్తారా ఇప్పుడు తెలియదు వాళ్ళకి కష్టం అనేది తెలుస్తానేమో కొంచెము వాళ్ళకు పిల్లలు నువ్వు ఎందుకు చూపిస్తలే చూపించడానికి నాకే కష్టం ఇప్పుడు తెలియదు వాళ్ళకేం చూపించాలి. నేను అట్లానే ఇప్పుడు ఉండమంటాం ఏమన్నా జీతం ఉండమంటాం లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. ఉంటారు ఎన్నో అది చేస్తారు వాడు ఇప్పుడు ఒకరికి 20,000 30,000 40,000 ఇస్తారు. ఇస్తే అటు అక్కడ చేసేది ఏదో వీడు సొంతంగా చేసుకుని ఇంకా చేసుకుంటా అంటుండే కదా. కానీ వెనకాలైతే మనం ఉన్నాం కదా. ఇది ఏది కాకుండా కానీ నాకు ఒకటే వాడు చేసుకుంటా అనేది చేసుకొని సక్సెస్ అయితే సక్సెస్ లేదు అంటే వాళ్ళు నా మాట తినకైతే ఊకోరు ఖచ్చితంగా వింటారు. నాకు హోటల్ దందా అయితే వస్తుంది ఎప్పటికైనా కొంచెం మామూలుగా చిన్నది కాకుండా కొంచెం పెద్ద అందరం పెద్దోళ్ళమే పెద్దగా పెట్టుకుందాం 4 పైసలు ఎక్కువ పెట్టి 1 లక్ష 2 లక్షలు పెట్టి కొంచెం మంచిగా పెట్టుకొని టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసినాం అనుకో అందరిలో వాళ్ళు అనుకున్నదాన్ని వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు నా మాట ఎట్లా కాదంటారు అందరిని కూడా వంచుతా ఆ పని చేపిస్తా. ఇప్పుడు కూడా కొన్ని విషయాలలో ప్లానింగ్ ఉన్నావు ఏం చేయాలి కొడుకులను 7 వరకు తీసుకోవాలని అంతే. ఆ కొడుకులకు ప్లానింగ్ లేదు అది నేర్పు. అదే చెప్తాను నేను వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే కొంచెం అదైనా కానీ నువ్వు మీరు అది కావద్దురా. ఎందుకంటే ఎప్పటికైనా మీరు నేను హోటల్ని పెట్టి హోటల్లో లాస్ట్ షిప్పాలు పంపిస్తా అని చెప్తున్నాను వాళ్ళకి. అదే వాళ్ళు వాటి ఫీల్ గారు మళ్ళీ ఏ పని చెప్పినా చేస్తారు వాళ్ళు. నాకు నమ్మకం ఎట్లా అంటే నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏమో తీసుకురాలేదు. నేను జీరోకి వచ్చినా జీరోకి వచ్చినా కష్టపడ్డా 4-5 సంవత్సరాలు కష్టపడ్డా రోజు ఒక 3,000 4,000 హార్డ్ వర్క్ అట్లా చేసినాము. అంత ఇద్దరం కలిసి చేసుకుంటే ఇంత మిగిలినాయి. ఆ రకంగా మాకు 50 పైసలు తీసుకుపోయి ఫైనాన్స్లలో పెట్టినాం. ఇక్కడ స్వీట్ హౌస్ అనే పరశురాంలో ఉంటాడు ఆయన. ఏం చేసిండు డబ్బులన్నీ నువ్వు వచ్చినట్టు అది చేయకు చిట్టేసుకొని నువ్వు అలా పెట్టు నేను దాన్ని రన్ చేస్తా అన్నారు. 1,00,000 రూపాయలు చిట్టేస్తే లాబట్టి ఆయన ఫైనాన్స్ లో పెడితే నెలకు 4,000 రూపాయలు వస్తుంది. వీటితో మళ్ళీ చిట్టేసి అట్లా నాకు ఆ వచ్చిన ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి 7 lakh డిపాజిట్ అయింది. 7 lakh మళ్ళీ చిట్టీలో ఆయన ఇక్కడ 14 lakhs. ఆ రకంగా ఇట్లా పొదుపు ఇట్లా చేసుకోవాలని ఆయన చెప్పిండు ఆయన. అంటే మనం చేసినోడే మనకి చేయడం అంటారు కదా. భగవంతుడు అనేవాడు దారి చూపిస్తారు అన్నట్టు మా నాన్న మస్తు మంది సాయం చేసినాడు కానీ సాయం తీసుకున్న వాళ్ళు ఎవరు మాకు సాయం చేయలేదు. కాకపోతే ఎవరు ఆయన ఇక అది చెప్పిండు దాన్ని ఫాలో అయినాం ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాం. ఇల్లు ఎంత కొన్నారు చాకున్నారా లేకుంటే ఇల్లే కొనిచ్చిన డైరెక్ట్ ప్లేస్ ఎంత కొన్నారు? ప్లేస్ తీసుకుని కట్టించిన. ఎంత కొన్ని ఉండే ఎన్ని ఇయర్లా? ఇది మొన్న కొన్నా 4 సంవత్సరాలు అవుతుంది. ఇది 15 లక్షలు తీసుకున్నా. ఓకే తీసుకొని ఇది కట్ అయ్యడం జరిగింది. సంవత్సరం వెనక కట్టినాం కావచ్చు కదా. అంటే అన్ని రోజులు రెంట్కి ఉండేనా మాకు అక్కడ ఉంది ఇల్లు అన్ననగర్లో ఉంది. ఇప్పుడు మేము హైదరాబాద్కు వచ్చినప్పుడు ఏదైతే రూమ్లో కిరాయికున్నామో ఒక రూమ్ కిరాయికున్నాం 1,200 కిరాయికున్నాం. మా అత్తగారు ఇక్కడ ఉన్నా కానీ అత్తగారి దగ్గర ఉండలేదు. ఓకే వాళ్ళ దగ్గర ఎందుకు ఉండలేదంటే వాళ్ళు ఏమన్నారంటే నేను ఇంత జిద్దుకు ఎందుకు తీసుకున్నా అంటే మా నాన్ననేమో గౌరవంగా చూస్తున్నాను కష్టం తెలియకుండా. అత్తారింటికి వచ్చినాం వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నని విడిచిపెట్టుకో మేమేడ రప్పించుకున్నాము అని వాళ్ళ మనసులో అనుకున్నారో ఏమో. మీరు వచ్చి ఇక్కడ ఉంటే మాకు ఇబ్బంది అవుతుందా మీరు ఇట్లా వచ్చి ఉండొద్దు చేయొద్దు అని చెప్పని మా మామ ఒక్క మాట అన్నాడు. అంటే చుట్టుపక్కల కూడా కొంతమంది వచ్చి ఉంటే కాదు ఏదో అత్తగారు పెడుతున్నారని చెప్పి తింటే కాదు అని ఇట్లాంటి చుట్టుపక్కల వాళ్ళు అనిపించినాయి. అలా అన్నయ్య నాకు కొన్ని డైరెక్ట్ నా అనుకున్నా కానీ చెవులలో పడ్డాయి. ఇలాంటి ఎవరికి రావద్దని ఉద్దేశంతో కష్టపడి ఏదైతే కిరాయికున్నా 1,200 కిరాయికున్నా లాస్ట్కు 1,800 కిరాయి దాకా కిరాయికున్న తర్వాత ఓనర్ అమ్ముతా అన్నాడు. అమ్ముతా అంటే సరే అని చెప్పి అదే కొనుక్కున్నాను. అది ఏదైతే కిరాయికున్నానో దాన్ని 2 లక్షలు ఎక్కువ ఇచ్చి మరీ కొనుక్కున్నాను. అది కొనుక్కొని ఇక అండ సంపాదించుకున్న పైసలతో ఇంకా 2 ప్లాట్లు తీసుకున్నా. ఆ ప్లాట్లు తీసుకొని అవి ఆడ ఉన్నది నాకు అన్ననగర్లో ఉంది. ఇక అక్కడికి వచ్చి ఈడ తీసుకొని ఇది ఇప్పటికైతే నాకు కష్టంలో ఇప్పటికైతే నేను ఉన్నా. నాకు ఇప్పటికి కూడా నేను ఎప్పుడూ
నా కష్టాన్ని నమ్ముకుంటా. నేను ఇప్పుడు వచ్చినాయి కదా అని నేను మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ లొంగి పైకెత్తి ఏ పని అయినా చేసుకున్నంత అది కూడా ఉంది. నా పిల్లలు కూడా అట్లనే పెంచిన వీళ్ళని కూడా. ఓకే. ఇల్లుకు సుతారులు రాకపోతే ఒక సుతారు మేసిని తీసుకొచ్చి వీళ్ళిద్దరిని మాలు కలిపిండు, మోసిండు ఆయన. ఓకే. ఇల్లుకు వాళ్ళ కష్టం కూడా ఉంది ఇందులో. మేము చేసుకున్నాం, ఈమె నేను కట్టుకున్నాం. నా సిద్దిపేట ఇల్లుకు ఈమె నేను చేసుకున్నాం. ఓకే. నా ఈ ఇల్లుకు వీళ్ళతో చెప్పించింది. వీళ్ళు ఏ పైన చేయగలుగుతారు. ఇప్పుడు ఏదో యూట్యూబ్లో అందరికి ఇట్లా కనబడడం కాదు, వాళ్ళు ఆ రకంగా ఈ రకంగా కన్వర్ట్ అవుతారు. ఆ నమ్మకం నాకు ఉంది. వీళ్ళ లైఫ్ అయితే ఖరాబ్ కాకుండా అయితే చూసుకోవడం. నా మాట ఇన్నన్ని రోజులు, అది నా మాట ఇన్నన్ని రోజులు అయితే వాళ్ళకి కష్టం అయితే రానియాను నేను. ఒకవేళ ఇక మనం అనుకుంటున్నాం ఇది భగవంతుడేమో అనుకుంటుండో మనకు తెలియదు, కానీ నాకున్నంత మటుకైతే ఇదైతే. అయితే ఇప్పుడు కామెడీకి వద్దాం. సో పెళ్లి చూపులు జరిగినాయి ఇద్దరికి? జరిగినాయా? సో ఎట్లా ఉండే పెళ్లి చూపులకు పోయినప్పుడు? సో అమ్మని చూడంగానే నీ ఫీలింగ్ ఏముండే? ఫోటో తీసుకొచ్చిండు ఆయన. అమ్మ ఎట్లుంటుంది అంటే నేను ఫోటో తెప్పిస్తానని చెప్పని తీసుకొచ్చిండు. చూడగానే వీళ్ళన్న ఫ్రెండ్ ఆయన మామూలుగా ఫోటో స్టూడియోలో ఏది హీరోయిన్లకి ఇట్లా తీసుకోవచ్చు అట్లా తీపించుకున్నది. ఓకే, ప్రొఫైల్. ఆ ఫోటో ఒకటి తీసుకొచ్చారు. అది చూసి అప్పుడు ఏదో సీరియల్ వస్తుంది, అలా హీరోయిన్ లాగా అనిపించింది. అట్లనే అనిపించింది. అంటే ఇక ఆ ఏజ్ లో ఎవరు చూసినా అట్లా అనిపిస్తారు కదా, అట్లా అనిపించింది. సరే చూసేసి ఓకే అని చెప్పిన. ఇక వచ్చేసిండ్రు, చూసుకున్నాము. మేము రమ్మంటే మేము వచ్చినాము. వాళ్ళు మేము పలానా రోజు మీ దగ్గరికి రోజు వస్తామంటే సరే రమ్మన్నాము. వాళ్ళు వస్తున్నారు అని చెప్పని ఇక ముందు వంటలు చేసి పెట్టేసి వంటలు ఇట్లా తెచ్చిపెట్టిన. హైదరాబాద్లో కదా వాళ్ళకి కళ్ళు కూడా కావాలన్నట్టు ఇంత కళ్ళు కూడా 20 లీటర్ల కళ్ళు తీసుకొచ్చి అవి చేపించి వంటలు చేసి పెడితే వచ్చిరు, మాట్లాడారు. మేము ప్యాలాలు అటుకులు అవి చేసేస్తే మా అమ్మ వాళ్ళు తిన్నారు. అంటే పక్కపడి లైబ్రరీ ఉంటుంది. ఓకే. ఆ లైబ్రరీ ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్లో కూర్చొని తిన్నారు. ఇక మా అమ్మ వాళ్ళని వీళ్ళు వంకు అడిగిరట. వీళ్ళ అమ్మ వాళ్ళు మా అమ్మ ఏమన్నా వంకు పెట్టాలన్నదట. ఆ విషయం మనకు తెలియదు, నాకేమి తెలియదు. పెట్టు మరి వాళ్ళంటే పెట్టారు, వీళ్ళు అన్నారట. ఆయనతో వాళ్ళు ఏం చేసి పోతున్నామని అయితే వెళ్ళిపోయారు. ఇంట్లోకి రాలేదు, వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు అన్న ఉన్నారు కదా, నేను ఈయనే ఉన్నా. ఇంకొస్తారు అంటే వాళ్ళు ఏడున్నారు వెళ్ళిపోయారని చెప్పని మా బావ చెప్తున్నారు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఫస్ట్ కానీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతారా మీ అమ్మ వంకు పెట్టానని వెళ్ళిపోయారు. వంకు కలిగిపోయింది నాకు అర్థం కదా అని చెప్పని మా బావ బండి తీసుకొని మళ్ళీ బస్ స్టాండ్కి పోయినా. బస్ స్టాండ్కి పాత బస్ స్టాండ్ పోతే పాత బస్ స్టాండ్కి వెళ్ళారు. మళ్ళీ అదే బండి అట్లే కొట్టినట్టు కొత్త బస్ స్టాండ్. ఆడికి పోయేసరికి ఆడ బస్ ఎక్కి టికెట్లు తీసుకున్నారు. బస్ ఎక్కి దిగు అంటే దిగారు. ఎందుకు వచ్చిర్రు అంటే ఏం లేదు మళ్ళొత్తామంటారు మా మామ. ఈ విషయం చెప్తారు. మళ్ళొత్తామంటే లేదు మామ వచ్చి అట్లా పోతే అన్నం నాన్న తినరు అని అంటే లేదు పోతామని చెప్పని అన్నారు. పోడు ఎట్లా పోతారు అంటే టికెట్లు తీసుకున్నాం. ఇక కండక్టర్ దిగు వాళ్ళు పోవాలంటాడు. మీరు గమ్మున ఊరుకోరు. ఈ లైఫ్ అండ్ సమస్య. దిగాడే దిగుతా ముందర కూర్చుంటా. బస్ పోయేది చెప్పి ముందర కూర్చున్నాయి. బస్ ముందర ఫోటో చూడగానే ఫిక్స్ అయిపోయినా బస్ ముందర కూర్చున్నాయి. మళ్ళీ మా అత్తమ్మ ఇట్లా వచ్చి వస్తాం బిడ్డ మళ్ళీ వస్తాము అది అని చెప్పని వాళ్ళు ఇక అది చెప్పారు. ఇక వంటలు వండుకున్నాం. మా చుట్టాలు వచ్చారు, వీళ్ళు పోయారు. బస్సు ఎక్కేసినాము. ఇక బస్సు ఎక్కించి బతిలాడితే సరే అని చెప్పని ఇక లేచి పోయినాక నాకు ఇజ్జతులు అనిపించింది. చుట్టాలందరూ వీళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు రమ్మన్నారు. మా చెప్పనైతే చెప్పారు బస్ కట్టం కూర్చుంటే వచ్చి చెప్పారు. రమ్మంటారా రారా తెలియదు కదా. తెల్లాడితే హనుమాన్ మాలకి వేసేది ఉంది. ఇక ఎవరికేం సమాధానం చెప్పొద్దని చెప్పని హనుమాన్ మాల వేసేసింది. ఇక ఎవరు అడిగినా జయ హనుమాన్. ఓకే. జయ హనుమాన్. ఇక ఆ తర్వాత హనుమాన్ మాల వేసిన 2 రోజులకి మా మామ ఫోన్ చేసిండు. రాండి బిడ్డ చూసుకుందాం, పిల్లలు చూసుకుందాం రాండి. సరే అని చెప్పానంటే హనుమాన్ మాల డ్రెస్ మీదనే మళ్ళీ పోయి చూసి అది అది. సో అంటే ఫస్ట్ చూడగానే పెళ్లి చేసుకుంటే ఏమైనా వేసుకోవాలనుకున్నట్ట ఫిక్స్. నేనైతే అనుకున్నా. ఫీలింగ్ ఏముండే? నాకేం తెలియదు అప్పుడు. అమ్మ నాన్న ఇక వాళ్ళ ఇష్టంతో చేసిర్రు. ఇక వీళ్ళ ఇల్లు సిద్దిపేటలో అప్పుడు మంచిగా ఉండే అన్నట్టు బిల్డింగ్. వీళ్ళకి మాకేమో చిన్న ఇల్లు ఉండే. ఏమో నాన్న మంచిగా ఉంటది నా బిడ్డ అని ఇక చేసిండు. ఎప్పుడన్నా కొట్టినా? కొట్టిండు. అమ్మోళ్ళ ఇంటికి పోతా అంటే కొడుతుండే. ఎందుకు? ఏం లేదు ఇక మనకి ఇక్కడ వర్క్ ఉంటది కదా, మన పని మనకి. మనం వచ్చినాము, మనది మనం అది చేసుకోవాలి. మా మామ ఏం చేస్తుండే బాగా గౌరవంగా పెంచిండు. ఆయన వస్తుండే చిన్న పండుగకి వస్తుండే, మధ్యలో వస్తుండే. ఆయన చూడబుద్ధినప్పుడు వాళ్ళు వస్తుండే వేసుకొని పోతుండే. ఇక అయితే
మనం వచ్చి తెచ్చుకోవాలి మళ్ళీ ఇక. చిన్న వయసులో పెళ్లి చేసిండు తీసుకోవడం మాత్రం తీసుకురాకపోతుండే 16 సంవత్సరాలు అమ్మాయి అన్నాడు, 16 సంవత్సరాలు ఈమెకి చేసి, నాకు 21, 20 అట్లా ఉంటుంది. చిన్న వయసులో చేసిన కాబట్టి గౌరవంగా వాళ్ళు ఎంచుకున్నారు. ఆ ఏజ్ లో వాళ్ళ అందరికి అట్లే ఉంటది కావచ్చు, కానీ మనకు కొద్దిగా అదనిపిస్తుంది కదా. తీసుకుపోతుంటే వారమైనా తీసుకురాకపోతే మళ్ళీ బస్ కిరా పెట్టుకుని మళ్ళీ ఇంత దూరం రావాలి, తీసుకుపోవాలి ఏందని చెప్పి ఇక కొద్దిగా గిట్ట చిన్నగా ఇక మా అమ్మ దిక్కేలైనా మా అన్న దిక్కేలైనా కొన్ని విషయాలలో ఆమెకు కూడా ఇక కన్వర్ట్ కావాలంటే కాలేదు కదా. కొన్ని అది కొట్టుకోవడం కూడా కొట్టుకొని విడిపోయేంత కాదు, కానీ చిన్న చిన్న గొడవ. ఇప్పుడు సంసారం అన్నప్పుడు కొట్లాటలు తిట్లాటలు ఇవి పక్కా ఉంటాయి. సో అందుకే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారు మీరు, అంతేగా. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు యూట్యూబ్లో చేస్తుంటే? ఏమనిపిస్తలే, మంచిగా ఉంది ఇప్పుడైతే. ఓకే, ఇంకా మంచిగానే ఉంటుంది, మంచిగా ఇస్తున్నాను, అందరిలో బెస్ట్ నువ్వే. అంతేనా? థ్యాంక్ యూ. మొత్తం ఎవరు చెప్తారు, డైరెక్షన్ ఎవరు చేస్తారు? యశేనా? యశ్ కాదు, యశ్ ఈయననే కూడా యశ్ అంట అన్నట్టు. ఈయననే చెప్తాడు అన్ని ఎట్లా అనేది అన్ని చెప్తాడు. ఇప్పుడు మనోడికి ఏంటంటే ఆయనకు పెద్ద ఇప్పుడు ఆంధ్ర అమ్మాయి, తెలంగాణ అబ్బాయి, ఇంకా కొన్ని స్టోరీలు ఉన్నాయని అవి పెద్ద పెద్ద సిరీస్ తీసుకోవాలని మన ఆలోచన. అంత పెద్ద సిరీస్ తీసుకొని ఇప్పుడు మనం పెడితే చూసే వాళ్ళు కావాలి, మనకు సబ్స్క్రైబర్స్ చూసే వాళ్ళు ఉంటేనే మనం వాళ్ళని బట్టి మనం అది చేయాలి అని చెప్పి ఫస్ట్ వీళ్ళకు చిన్న షార్ట్లు పెట్టమన్నా. షార్ట్స్ సాంగ్స్, ఆ సాంగ్స్ వేసినప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు, సాంగ్స్ వేయించుడు, తర్వాత షార్ట్స్, ఆ తర్వాత ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి, అది ఇంత మార్కెట్లోకి వెళ్ళింది, మంచిగా అది అయిపోయింది. 10 ఎపిసోడ్లు అయిపోయినాయి. ఆ తర్వాత ఈమె రాలేదు. 11వ ఎపిసోడ్ కోసం చాలా మంది అడుగుతున్నారు. 11వ ఎపిసోడ్ చేసినాక కూడా 12వ ఎపిసోడ్ అడుగుతున్నారు. ఆపిండు. ఆపినాక ఏదైనా చేస్తే ఏందిరా, ఏదైనా చేస్తే ఏందిరా అంటే నేను అదే చేస్తాను. ఇక ఒక 7 నెలలు 8 నెలలు ఏ వీడియోలు చేయలేదు. ఇక ఆమె వచ్చేదా. కానీ ఆ తర్వాత ఆమెతో చెప్పుకున్నాడు, ఆమె మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు చిన్న చిన్న షార్ట్లల్లో మై లవ్ స్టోరీ అని ఒకటి, దానికి కొంచెం ఏంటంటే ఒక స్టోరీ చెప్పేసి ఏం చేస్తాడు, ఇవాళ రేపు 2 రోజులు అయిపోవాలి అంతే. అది మళ్ళీ రేపు ఇంకో కొత్త కావాలంటాడు. ఆయనకి తెలియదు అంటే ఆయన రాసుకున్నది అంతే, రాసుకున్నది అంతే. ఒక కాలేజ్ నుంచి వస్తాడు, ఇంటి ముందరికి వచ్చి మీకు టాటా చెప్పిపోతే నువ్వు పైనకెళ్ళి చూడాలి, నన్ను కూడా తీసుకొచ్చి లోపలికి కొట్టాలి, అదే ఆమె చూడాలి, మేము వెళ్ళిపోతాం. అయితే 2 ఎపిసోడ్లు 3 ఎపిసోడ్లు కథ అన్నాడు. ఇలా మొత్తం లాగింది మీరే, మై లవ్ స్టోరీ. అయితే దాన్ని అట్లేందుకు కొంచెం ఇట్లా బాగుంటుంది కదా అని దాన్ని చూడడం ఒకటి, వెనకాల పడి నేను పోవడం, బుల్లెట్ మీద పోవడం, ఆడ దొరికించుకున్నాడు కొట్టడము, తీసుకొచ్చేటప్పుడు డెన్ల పైన అట్లనే కట్టేసి కొట్టడము, కొట్టి అది తీసుకుపోయాడు నూకేయడం, ఇదంతా 32 ఎపిసోడ్ దాన్ని చేసాం. అది దానికి రెస్పాన్స్ బాగా వచ్చింది. అది మిలియన్లలో ఉన్నది, టైంలలో ఉంది అది. సో అప్పటి నుంచి మనము యశ్ తోటే మాట్లాడినాం, దాని తర్వాత మీ ఇద్దరితోటే మాట్లాడినాం. మిగతా వాళ్ళ అందరినీ పరిచయం చేయండి మీరే ఇక ఎవరెవరు అని చెప్పేసి. సో మన ఆడియన్స్కి మా పెద్ద కొడుకు యశ్వంత్, చిన్న కొడుకు అంజి, అమ్మాయి లోకేశ్వరి, మా కోడళ్ళు శ్రియ, ఇక్కడ శ్రియ, నా భార్య లావణ్య. సో అమ్మ మీరు చెప్పండి, అమ్మ నేను సోనీని లవ్ చేస్తున్నా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏంది అంటే అసలు నాకేం అర్థం కాలేదు. ఫస్ట్ చెప్పినప్పుడు ఏం చేయాలి అనేది ఏం అర్థం కాలేదు. ఇంకా వీళ్ళ డాడీకి కూడా చెప్పిండుగా, నేను చాలా రోజులకు చెప్పిన వీళ్ళ డాడీకి కూడా. నేను అప్పుడే కూడా చెప్పలేదు, అట్లా వద్దు యశు నువ్వు వీడియో చేసుకో అంతేగాని అవన్నీ ఏం పెట్టుకోకు అని చెప్పిన. ఇక తర్వాత వీళ్ళుగా ఏమయ్యారు, ఇక పెళ్లి దాకా తీసుకొచ్చారు. ఇక అక్కడ వరకు తీసుకొచ్చి ఆమెకు ఈమె అనగానే ఆమెకు ఏదో ఫీలింగ్ అది కావాలనే ఉంది. ఈమె ఇప్పుడు ఆమె పుట్టినప్పుడు అనుకున్నది, అంటే ఈమె పుట్టినప్పుడు నేను పోయినా అన్నట్టు. అప్పుడు మంచి అందంగా పుట్టింది. అప్పుడే అనుకున్నది, ఆ కోడల్ని తీసుకొస్తా అనుకుంటే ఏజ్ ఇప్పుడు కరెక్ట్ కాదు. మా ఫీలింగ్ ఏంటంటే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత చేసుకుంటే బాగుంటది. ఇప్పుడు వీళ్ళు యూట్యూబ్ అంటారు కదా, అలా సక్సెస్ అయినా చేసుకుంటే అయిపోతా అంటే వీళ్ళ అమ్మ నాన్న కొద్దిగా అగిపోతాడు తొందరపడ్డారు. ఇప్పుడు ఎట్లుందంటే కొన్ని యూట్యూబ్లో చూస్తున్నాం, ఎవరైనా కానీ కపుల్సే ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో ఒప్పుకోకపోతే లేచిపోయి మరీ చేసుకొని కూడా కొంచెం సక్సెస్ అవుతున్నారు. వీళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు అదిగా వద్దా అని అది అడిగినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా వచ్చి
ఇప్పుడు మీ వీడియోలలో పంపి అంటే ఎవరు చేసుకుంటారని చెప్పి వాళ్ళు అన్నప్పుడు మేము చేసుకుంటామని వీళ్ళు అన్నారంటే వాళ్ళ అమ్మ ఇట్లా వచ్చి ఇట్లా నర్సింగ్ ఇట్లా వాళ్ళు పెళ్లి చేసుకుంటా ఉంటారు బిడ్డ మరి చేసుకుందామని చెప్పి పంపి అంటది మా అదినే వాళ్ళు వీళ్ళ అక్క వాళ్ళ ఆడబిడ్డ అన్నట్టు. ఓకే. ఇట్లా తమ్మి అని అంటే సరే అక్క మరి రాసి పెట్టుంటే తప్పుతుందా కానీ అని చెప్పింది. ఏజ్ 20 అనేది 21. ఓకే. మా దగ్గర చిన్న వయసులో కాకపోతే వాళ్ళకు ఏజ్ తెలియదు కాబట్టి చిన్నపిల్లలు అంటున్నారు. కాకపోతే పెళ్లి చేసి ఈ రోజులలో పెళ్లి చేసుకునే ఏజ్ కాదు కానీ వాళ్ళు సెటిల్ కావడం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే మేము మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఓకే వాళ్ళ ప్రయత్నం చేసి. సో కోడలికి వంటొచ్చా? అత్తమావ చెప్పండి. రాదు. కాదు. సో కోడలు ఎట్లా చేసినా అత్తమ్మ సపోర్ట్ చేసింది, మామ తింటలేడు కారం ఉందని, మరి ఎట్లా చెప్పండి. నిన్నే అది కోడలు చేసింది కదా, నేనే చేసిన మీరు తీసుకున్నాను. అది నిజంగా జరిగిందా ఇంట్లో? నిజం చెప్పండి. నిజంగా ఏం జరగలేదు, అది కావాలి అది స్క్రిప్టెడ్. ఓకే. ఆమె వంట ఏం చేయదు, నేనే చేస్తూ ఉంటాను. మరి నేర్పియరా? నేర్పిగా ఇప్పుడు ఎందుకు వాళ్ళు అది చేసుకుంటారు కదా తర్వాత. ఇప్పుడు మొన్న మేము మా పాతింటికి వారం రోజుల కోసం పోతుంటాం. వారం రోజుల కోసం ఆడికి పోయి ఒక రోజు పడుకుంటే నేను మనం అనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా సంపాదించుకున్న వాళ్ళనే నాకు ఒక సెంటిమెంట్. ఎందుకంటే అందరు పోతారా? నేను మా బిడ్డ ముగ్గురం పోతాం. ఇప్పుడు ఆయన తీసుకోపోతే వీళ్ళు ఉట్టి ఉండాల్సి వస్తుంది. ఆయన డిఓపి కదా, ఆయన కెమెరా ఆయన లేకపోతే వీళ్ళు ఉంటే కూర్చోవాలి. వీళ్ళు ముగ్గురు ఉంటారు చేసుకుంటారు. ఇక ఒక రోజు వంకాయ మసాలా ఏదో వండుకుంటూ యూట్యూబ్లో చూసుకొని గంట సేపు వండింది అట. ఈలోపు కరెంట్ పోతే అది మాడిపోతుండే అంటాడు మా నెట్ రాదు కూర అన్నీ ఉంటుంది. ఇక ఆగిపోయిందని అక్కడ ఆపేస్తుంది. ఇక వచ్చినాక చెప్తుంది దాని గురించి మీరు ఎలా నవ్వారు అట్లానే మేము కూడా అట్లనే అది. మళ్ళీ నెట్ కరెక్ట్ రాగా మళ్ళీ స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి అట్టే పక్కకు పెట్టి నీకు కూడా అదా ఉంటా అంటే ఫ్రైడ్ రైస్లు చేస్తాం. తిప్పుతాడు మంచిగా. వచ్చిరంటే మా 100 పిల్లలకి ఇట్లా వస్తారు. వీళ్ళు గ్యాంగ్ పెద్దగా వస్తారు. అంటే వారానికి దాదాపు 5-6 రోజులు ఇల్లు నిండా మంది ఉంటారు. ఇక వాళ్ళందరికీ చేసి పెడతారు. ఎగ్స్ తీసుకురావాలి, పళ్ళు కొట్టాలి, ఎగ్ రైస్ చేసేయాలి. మా అక్క పిల్లలకు కూడా చాలా ఇష్టం యూట్యూబ్ లో చేయాలని. ఇప్పుడు బయట వాళ్ళని ఎవరిని పెట్టుకోలేదండి. మా అక్క బయట వాళ్ళని ఎవరిని పెట్టుకోలేదు. మేకప్ వేసింది, కలర్ వేసిన. ఇంకోటి మాదోటి ఇంకోటి ఏంటిది అది అమ్మ ప్రేమ. ఇంకోటి మనం కింద తీసిన అమ్మ ప్రేమ ఏది అది ముసలిలాగా చేసింది. పార్ట్ 1 పార్ట్ 2 చేసినాం. అది తీసుకొని అమ్మగారి ఇల్లు ఏదో మా బిడ్డ ఆయన తీసుకొని ఎవరికో ఇచ్చేసినాము. అక్కడ పోయింది కష్టపడుతుందా ఏం పడుతుందా అంటే తెలియదు కదా. ఈమె కళ వస్తుంది. ఎట్లా అంటే హింస పెట్టినట్టు కళ వచ్చేస్తుంది. పొద్దున సడన్ లేచి ఇట్లా నాకు ఇట్లా కళ వచ్చింది, ముందే బిడ్డ దగ్గర పోయిరాపు అని చెప్పి నీ దగ్గర ఉన్న 200-300 తీసి ఇచ్చేస్తే నాకు బస్ కిరాయి 50 రూపాయలు జేబులో పెట్టి ఇచ్చేస్తుంది. అవి తీసుకొని వచ్చి ఇస్తే ఈమె చూస్తుంది. మీకు 300 ఇస్తే తీసుకుంటుంది. జేబులో చూస్తే 50 రూపాయలు ఉంటాయి. డాడీ దగ్గర పైసలు లేవు అని లోపల పోయి చెప్తే 1000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చి అది స్టోరీ అన్నట్టు. ఇది అది ఒక 4 ఎపిసోడ్ పెద్దగా అనుకున్నాం కానీ అది కాలేదు పెద్ద. సో ఈయన పేరు యశ్వంత్, ఈమె పేరు లోకేశ్వరి. సో అంజీకి అంజీ అని ఎందుకు పెట్టారు పేరు? అంజీ నా ఇష్టంతో పెట్టుకున్నా అంజీ అని. ఓకే. అంటే ఆంజనేయ స్వామి ఇష్టమా? హనుమాన్ బాగా మాలేస్తాను నేను. ఓకే. హనుమాన్ మాలేస్తా. నాకు ఇంట్లో హనుమాను, నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఏలూరు తూప్రాన్ దగ్గర ఏలూరు నాచారం, లక్ష్మీ నరసింహస్వామి, ఎల్లమ్మ తల్లి, పెద్దగుండ వెళ్ళి ఎల్లమ్మ, కొండగట్ట అంజన. వీళ్ళు ఎక్కువ నమ్ముతారు. ఫ్యామిలీలో వాళ్ళతోటే మనము అది ఏదానికైనా నాకు ఎంత సంతోషం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఒక 2 రోజులు నాసారం పోయి మంచిగా రిలాక్స్ అయ్యి వచ్చేస్తాను. ఓకే. అంజీ, సో నీ అంటే యూట్యూబ్లో నీ పని ఏంది? ఏం లేదు, అంటే షార్ట్ వీడియోలు, బ్లాగులు అట్లాంటివి ఎడిట్ చేస్తా. ఓకే. ఏమైనా షూటింగ్ ఉంటే నేను తీస్తా.
మొత్తం డిఓపి మొత్తం డిఓపి. అయితే నేను వీడియోలో చూసినప్పుడు ఎందుకు ఈ హెయిర్ ఇట్లా పెంచుతున్నానే ఒక డౌట్ ఉండే. ఎందుకు ఆ హెయిర్ స్టైల్ ఎందుకు? అంటే ఉత్తిగానే ఉత్తిగా ఏదో ఉంటది చెప్పు. ఆయనకు వచ్చింది. నాకు ఎందుకో పెంచాలని అనిపించింది. నేను అసలు పిలికేద్దామని పెంచలే కానీ అనుకోకుండా పిలికేస్తే బాగుందని చెప్పి పిలికనే వేస్తున్నా. పిలికేయలే కదా ఇప్పుడు వేసినా? ఇప్పుడు వేయలేదు ఇక. ఎందుకు మరి? ఏ ఉత్తిగానే వేయలేదు. అన్న కూడా చెప్పిండు ఏం తీపియకు, అదొక సిరీస్ తీద్దాం అనమాట. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ లో సిరీస్ రాబోతుందా దాని మీద? అంటే బస్తీ పోరలను ఒకటి చేస్తున్నాను, దానికి ఇద్దరం ఫ్రెండ్స్ లా చేద్దామని చూస్తాం. ఓకే, ఇక అట్లనే ఉండని అని చెప్పేసి ముందే ప్లానింగ్ ఉన్నావు నెక్స్ట్ వెబ్ సిరీస్ కి. ఓకే, సో డిఓపిగా నువ్వు చేస్తావు కదా, వీళ్ళు ఎన్ని టేకులు తీసుకుంటారు అందరు నీకు? అంటే బాగా చిరాకు వచ్చి ఏదైనా బాగా కెమెరా ఎత్తేసి అంత కోపం వస్తుందా? అట్లా నాకు ఎక్కువ అంటే ఎక్కువ రాలేదని ఒక 2-3 సార్లు వచ్చింది. ఎప్పుడు? అది ఇందది ఆంధ్రమ్మ తెలంగాణ ఎపిసోడ్ లా 4th or 5th ఎపిసోడ్ అనుకుంటా. బిల్డింగ్ మీద ఒక సీన్ ఉంటది అన్నట్టు. మా బొమ్మరిది మళ్ళీ ఇంకా అన్న వదిన ముగ్గురు కూర్చొని అంతరక్ష ఆడతారు. అందులో ఆ సీన్ లా పాట వాడుకుంటా ప్రపోజ్ చేస్తారు అన్నట్టు ఇద్దరు. ఓకే, ఆ ప్రపోజ్ చేసే టైంలో మస్తు టైం తీసుకుంది. ఓకే, ఒక 12 కి స్టార్ట్ చేస్తే 3 అయింది టైం. ఓకే, సో అది ఇద్దరు చేసిర్రు. సో అది ఒకసారి మీరు ఇప్పుడు క్రియేట్ చేయగలరా? అది అంతరక్ష ఆడుతుంటే అలా అంటే అలా ప్రపోజ్ చేసుకున్న సీన్ ఉంటా అన్నట్టు. అంటే చెప్తా కానీ నేను ఏదో మాటలు పాట వాడిన నేను కవర్ చేస్తా. ఏదో ఒకసారి చెప్పి పాట వాడు. అంటే పాటలు ఏం లేదో ఈమె కోసం పాటలు వాడుతూ ఉంటా, ఈమెకు అర్థం కాదు. అన్ని లవ్ సాంగ్స్ ఈమె గురించి వాడుతూ ఉంటా, ఈమెకు అర్థం కాకుండా కింద కిరాయికి ఉంటదా మీద చదువుకోవడానికి అట్లా కొంచెం ఫన్నీగా ఈమె గురించి అవన్నీ లవ్ సాంగ్స్ వాడుతూ ఉంటాయి కానీ ఈమెకు అర్థం కాదు. ఈమె చాలే అని చెప్పి కొంచెం అవాయిడ్ చేసినట్టు ఈమె వేస్తుంది. మా బొమ్మది కామెడియన్ లెక్క వేసింది. మా బొమ్మది అక్క నిన్నే అంటున్నా అంటే అట్లా కొంచెం కామెడీగా చేసింది. దాంట్లో ఏమైందంటే ఊకే నవ్వుకోవడం, అది ఫన్నీ కాబట్టి ఊకే నవ్వడము, కట్ చెప్పడం, డిలీట్ చేయడం. అట్లా ఒక 150 టేక్స్ దాకా 150 టేక్లా 12 కి స్టార్ట్ చేస్తే 3 వరకే నైట్ టైం. మా బొమ్మది అంటే షూటింగ్ కానియాడు, ఎందుకంటే ఊకే నవ్వుపిస్తాడు, అది ముఖం చూస్తే నవ్వు వస్తుంది. 150 టేక్లు రికార్డ్ అని చెప్తాను ఎన్నిసార్లు చేసిన నాకైతే మస్తు కోపం వచ్చింది అని. అది నా పని కాబట్టి అది అట్లా తీసి అయిపోయి వచ్చి అనుకున్నాం. కానీ గుట్కలు తింటాను తినడు అసలు. ఆయన అదేంటి కూల్ డ్రింక్ థమ్స్ అప్ తప్పించి కూడా ఏం తినడు. ఎందుకు అడిగినా తెలుసా? అది నేను వీళ్ళు ఏదో సిరీస్ చేసారు కదా స్కూల్, ఏదో స్కూల్ నుంచి నడిపించుకుంటూ వచ్చి నీళ్ళు ఏదో పెట్టుకుంటాడు. వ్యాన్ డ్రైవర్లు ఎట్లుంటారు అదే, సో అందుకనే అడిగిన గుట్క తింటావా అని చెప్పి. అట్లా ఏంటంటే కొంచెం డ్రైవర్ లెక్క కనిపించడానికి, లేకపోతే ఉత్తిగా డ్రైవ్ చేస్తే సెట్ కాడని. ఓకే, సో అది ఎవరు క్రియేట్ చేసారు? అంటే నాకు అనిపించింది కొంచెం ఇట్లా. ఫస్ట్ ఏమన్నా పాన్ అన్నాడు, పాన్ అంటే అది వేరే రా మనకు రాదు, గుట్కా ఇట్లా ముంగట ఇట్లా ఒబ్బినట్టు చేయరా అని అంటే సేమ్ చేసేసింది. కాదు, అరే ఏంది రెడ్ బకెట్ బిర్యానీ ఇష్టమా? అంటే ఇక బిర్యానీ ఇష్టం. అదే బిర్యానీ అలా పప్పులన్న ఎవరు నింపి పెట్టారు? సో ఇక అంటే ఇంట్లో ఏమన్నా అట్లాంటివి వస్తే ఫస్ట్ పోయి తినేస్తారా లేకుంటే అమ్మని అడుగుతారా? అమ్మ తినాలని. మమ్మీ వాళ్ళు అంటే అందరం కూర్చొనే తింటాము, అందరం ఒకసారి తింటాం అన్నట్టు. అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కాదు, అందరు ఎప్పుడు తింటే అప్పుడు తినేస్తాం. ఇప్పటి వరకు అయితే సపరేట్ గా అయితే ఎవరు తినలేదు. ఇప్పటి వరకు ఫ్యామిలీ అందరం అయితే ఒకవేళ వేసుకుని తిన్నా కానీ నేను అనేస్తా, ఎందుకంటే ఆగుతలేదా కొద్దిసేపు అందరం కూర్చుని దాకా. ఓకే, సో ఇక అందరం కలిసి తిందామని. ఇప్పుడు ఆకలేదు అనుకో, ఆగుతలేదా కొద్దిసేపు అందరం కూర్చుంటాం కదా, ఎందుకు తింటున్నాం అంటే ఆకలేదేమో తినని తీయరాదని ఏమంటది. అంటే ఒకసారి ఊరుకున్నాం అనుకో అది అలవాటు అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా తినేటప్పుడు ఏదైనా మంచి చెడు మాట్లాడుకుంటే మనకు బాగుంటది. మనకు ఎవరు రేపు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, కనీసం కూర్చున్న ఒక అర్ధ సేపు అన్న అందరం మంచిగా ఉంటే బాగుంటుందని ఇంతమటికైతే అట్లా అలవాటు వేయలేదు. ఎంతసేపటికి అందరం కూర్చొని తినాలని అనుకుంటాం. అట్లా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు బయట ఫుడ్లు కానీ బయట దోస్తాను కానీ పెట్టుకోరు. ఏదైనా మాతోటే, కామెడీ అయినా ఏదైనా మాతోటే చేసుకుంటే మాతోటే ఉంటారు.
లోకేశ్వరి. సో అంటే యూట్యూబ్లో నువ్వు కనిపిస్తున్నావు కదా, స్కూల్ ఏమన్నా అంటారా నీ ఫ్రెండ్స్ అందరు? అంటారు యూట్యూబర్స్ అంటారు. ఓకే. మళ్ళీ ఎక్కువ డుమ్మాలు కొడతావు కదా నువ్వు యూట్యూబ్ లో వీడియో తీసుకుంటే కూర్చుంటావా అంటారు. అంటే డుమ్మలు కొడతావు యూట్యూబ్ లో వీడియోలు చేయనీకే? దానికి కాదు, ఎటన్నా బయటికి వెళ్తే ఒక్కరోజు డుమ్మైనా వాళ్ళ మేడం ఫోన్ చేస్తూనే ఉంటది. ఓకే. స్ట్రిక్ట్ బాగా. ఊకే ఫోన్లు చేస్తా ఉంటారు. ఇక వీడియోస్ దీనికి డుమ్మ కొడతావు నువ్వు అనుకుంటే ఈ వీడియో కూడా చేస్తారు. చెప్పు టైమింగ్ చెప్పేసి ఈవినింగ్ షూట్ అవుతుందని మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. కానీ డాన్స్ బాగా చేస్తున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు డాన్స్? ఏడా నేర్చుకోలే, చిన్నప్పటి నుంచి వచ్చు. అంటే నీకు డాన్స్ అంటే ఇంట్రెస్టా? ఓకే. సో ఏం అవుదాం అనుకుంటున్నావు? నీ డ్రీమ్ ఏంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? డాన్సర్. డాన్సరేనా? ఓకే. ఇప్పుడు ఏ క్లాస్? 8th క్లాస్. 8th క్లాస్. సో మీ వద్ద నీతో ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంటుందా? వద్దని అప్పుడప్పుడు సతాయిస్తున్నావు అంటగా, కొడుతున్నావు అంటారు. కొడతలే? వద్ద నిన్ను కొడుతుందా లేదా? మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉంటాం. మంచిగా ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటాం. ఓకే. మరి షూట్లు ఉన్నప్పుడు షేర్ చేసుకుందాం, మీ అన్నని నేను లవ్ చేస్తున్నాని. షూట్లనా? అప్పుడు అంటే ఇక్కడికి వచ్చింది కదా, అప్పుడు వెబ్ సిరీస్ కి ముందు సాంగ్ చేయడానికి దానికి వచ్చిరు కదా, తెలుసా? ఓకే. ఎవరు చెప్పారు నీకు? చెప్పిండా? సో అప్పుడు నువ్వు ఇంట్లో చెప్పలేవా అమ్మ నాన్నకి? చెప్పలే, వీళ్ళిద్దరు దొంగలే. వీళ్ళు మేమేమో అక్కడ ఉంటుంటిమి, ఈ ఇల్లు కట్టినాము, వీళ్ళ గురించే కట్టింది. వీళ్ళు ఇక్కడ వచ్చి ఉంటుండే, హాలిడేస్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటుండే. మేమేమో అక్కడనే ఉంటుంటిమి. ఇక సంవత్సరం దాకా అట్లనే ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు. గ్యాప్ వచ్చినప్పుడు వేరే అమ్మాయిని పెట్టి తీరా అంటే కూడా తీయలేడు. ఎవరిని చూసి అలానే చూస్తే బాగుంటది. వద్దా వీని మనసులోనేమో ఆ అమ్మాయిని ఎట్లా తెచ్చుకోవాలి అనే వీనుకున్నది, మనకేమో తెలీదు. పెద్ద పెద్ద సినిమాలే మారుస్తున్నారు, హీరోయిన్లను మారుస్తారు, మార్చుకుంటే అయిపోతుంది అంటే మార్చలేదు. ఓకే. ఇక అది లాస్ట్కి వచ్చేసరికి ఇందుకే ఇప్పుడు మార్చలేదు అంటే వాడిని లైఫ్ లాగా కావాలనుకున్నాడు కాబట్టి అవన్నీ మార్చలేదు. అటువంటి థాట్ వాడు రానియలేదు. అమ్మ మీరు చెప్పండి, అంటే షూట్ చేసేటప్పుడు రీల్స్ కానీ ఏమైనా చేసేటప్పుడు అంటే ఊకే చెప్తుంటే అబ్బా నాకు చెప్పనీకి వస్తలేదు, నేను చెప్పను అని చెప్పి ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు అట్లా? అన్నా ఎప్పుడు కొన్ని ఉంటాయి కదా, అవి చేసేటప్పుడు 10 సార్లు అయినా చేపిస్తారు, మళ్ళీ ఓపికతోటి చేపిస్తారు, ఏమనరు. మీకు ఓపిక ఉండాలిగా. నేను కూడా చేస్తా. ఓకే, చేస్తారు. ఇప్పుడు మీ అక్క చెల్లెళ్ళు వాళ్ళు మీ అమ్మ వాళ్ళు ఏమన్నా అంటా ఉంటారో బాగా చేస్తున్నావు అది అని? ఏమన్నారు, మా అమ్మ పని చేస్తుంది అన్నట్టు వాళ్ళు మెచ్చుకుంటారంట. మీ మనవాడు మంచిగా తీస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు అని అంటారంట వాళ్ళు. అమ్మ చూడది, అమ్మకి అవన్నీ తెలియదు. అత్తమ్మ వాళ్ళు ఇళ్ళలో పని చేస్తారు, ఇళ్ళలో ఇట్లా ఏజ్ పర్సన్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర వంటలు ఇట్లా చేయడానికి పోతుంది. పోయినప్పుడు వాళ్ళు చూస్తారు కదా, చూసినప్పుడు మా బిడ్డ అంటే మీ బిడ్డనా అంటే నమ్ముతలేరంట. మీ బిడ్డనా అంటారు. వాళ్ళకి గుట్టిమంటే అలా పంపించమంటే మనం లింకులు పంపిస్తే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ జరిగినాయని చూసి మళ్ళీ మా అత్తమ్మకి చెప్తుంటాను. వీళ్ళ వాళ్ళ బిడ్డ గురించి మా అత్తమ్మ చెప్తున్నారు, మా అత్తమ్మ ఇక హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుంది. ఇక సో ఎక్కువ ముగ్గురు ఇట్లలో ఎవరు సతాయించారు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా? ముగ్గురు పిల్లలు సతాయించడం అంటే ఆయన బాగా సతాయిస్తారు. ఇంటి పట్టు ఒకటి కావాలి అన్నాడంటే ఇక వదిలేదు లేదు, తగ్గేది లేదు, కావాలి అంతే. ఇక అది అంతే, ఎవరు మాట వినడు. ఇప్పటి వరకు ఏమేమి అడిగిండు? చిన్నప్పుడు చిన్న చిన్న కోరికలు అంతే అయినాయి. అది అది ఒకటి అన్నాడు, అసలు అడగాడు, అడిగిందంటే కావాలి. మన ఐఫోన్ కావాలన్నాడు, కొనిచ్చేదాకా కొనిచ్చిన అంటే ఆయన అడిగిండని కాదు, మనకు అవసరం వస్తుంది అనుకున్నాం. ఓకే, మనకి షార్ట్లు తీయడానికి దానికి దీనికి కెమెరా పట్టుకొని ఊకే తీయడం వల్ల చేతులు వస్తుంది, టేకులు బాగుంటాయి కదా తీయము. షార్ట్ వీడియోస్ అంటే చిన్న ఐఫోన్ లో తీయచ్చు అని చెప్పని లాంగ్ వీడియోస్ అంటే గిమ్మల్ పట్టుకోవడము, దానికి 3-4 కిలోలు 5 కిలోల దాకా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది అని అంటే దానికి అడిగినాక చాలా రోజులకు ఆయన బర్త్డేకు గిఫ్ట్ లాగా తీసుకున్నాను. ఓకే. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్లో? మీ ఫ్యామిలీ అంతా ఉంటుంది కదా, నీ ఫ్రెండ్స్ ఎవరన్నా మాట్లాడుతూ ఉంటారా? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ అయితే 2 ఉన్నారు. అంటే నాకు ఒకటే బెస్ట్ ఫ్రెండ్, ఇంకొక ఆయన నాకు బొమ్మది అవుతాడు. ఓకే. మా మమ్మీ వాళ్ళ అన్న కొడుకు. ఓకే. వాళ్ళిద్దరు ఇప్పుడు నాకు ఇంటికాడ అంటే బెస్ట్. ఓకే. కిట్టు, వంశీ. ఓకే.
ఏదో ఏమన్నట్టు ఏదో అదే పోతున్నాయండి వంశీ కిట్టు వంశీ అంటే ఫ్రెండ్స్ కాదు ఎప్పుడు మీ అన్నతో పట్టుకొని తిరుగుతూ ఉంటారు నిజమేనా అంటే ఇక అన్నతోటి ఇక రామునికి లక్ష్మణుడు ఎట్లనో మా అన్నకి నేను అట్లా ఎవరు నేర్పించారు ఈ డైలాగ్ నీకు నేనే అనుకున్నా వాళ్ళ అన్న చెప్పినట్టు తింటాడు ఏదైనా. అట్లా చెడిపోయేది ఏం లేదు కదా అని వాళ్ళు. ఓకే మీ అన్న రాముడు కాదంట కృష్ణుడు అంట మీ వద్ద చెప్పింది ఇంతకుముందు చెప్పు. నాకు తెలిసినట్టు అయితే రాముడే అనుకుంటున్నా. ఓకే సో ఎప్పుడన్నా మీ అన్న ఎందుకు కొట్టిందా? అప్పుడు కొడుతుండే అని ఎప్పుడు కొట్టిండ్రా? చిన్నవారప్పుడు చిన్నవారప్పుడు కొడుతుండే ఒక 2 years నుంచి కొట్టుడు అంటే అది అల్లరితోటి కొట్టుకుంటారు. ఇప్పుడు వీళ్ళింత పెద్దవరే వీళ్ళింత బాగా కొట్టుకుంటారు. అదే నువ్వు తగ్గేదిరే కొట్టుకో అసలు మామూలుగా కొట్టుకో డోర్ పెట్టుకొని మరి కొట్టుకుంటారు. వీళ్ళిద్దరు కొట్టుకుంటారు కానీ వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకోలేదు. తిట్టుకుంటాం కానీ అంటే కొంతమంది కొట్టుకొని తిట్టుకొని ఒక కొన్ని సంవత్సరాల దాకా మాట్లాడుకుంటుండ్రు. మేము అట్లా కాదు, కొట్టుకున్న ఒక 2-3 minutes కి మళ్ళా కలిసిపోతాం అన్నట్టు. కాదు ఇంతకుముందు మీరు ఎందుకు నవ్విరు? ఎప్పుడు ఇంతకుముందు వీళ్ళంతే ఇద్దరు మేమిద్దరం ఎప్పుడన్నా ఇంట్లో కొట్లాడుకుంటాం కదా, వీళ్ళు ముగ్గురు నవ్వుతుంటారు ఇక. ఓకే అడ్డం రారు రారు ముగ్గురు నవ్వుతుంటారు ఇక. ఇక సినిమాలకు అలవాటు పడ్డారు అట్లా చూడాలని. మధ్యలో మనం పోయినాం అనుకో మనకు తిట్లు పడతాయి, వీళ్ళు మళ్ళా కలిసిపోతారు తర్వాతకి. వాళ్ళు ఏమనుకోరు ఇక నార్మల్ అట్లా మళ్ళా కలిసిపోతారు అన్నట్టు. అయితే మీ ముగ్గురుని అడుగుతా ఇప్పుడు. సో మీ మమ్మీ మీ డాడీ ఇంతకు ముందుకు వాళ్ళ స్టోరీ చెప్పారు చిన్నప్పటి నుంచి. ఇప్పుడే చెప్పారా ఇంతకుముందు మీరు విన్నారా వాళ్ళ స్టోరీ? విన్నాం చాలా సార్. ఓకే ఏమనిపించింది అది విన్న తర్వాత? వాళ్ళ జనరేషన్కి వాళ్ళు అంత కష్టపడ్డారు, మనకి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు అలా చూసినట్టు మా మమ్మీ డాడీ నాకు అట్లా చూపించలేదు. ఏంటంటే నా అదృష్టమైందో నాకు ఆ కష్టం తెలియనియలేదు. దానికి నేను కష్టం తెలియలేదు కాబట్టి అలా ప్రేయర్లు ఇలా పెట్టాలి, వాళ్ళకు మంచి పేరు తేవాలని నేను నాకు వచ్చిన దాంతో మా మమ్మీ డాడీకి పేరు తేవాలని చెప్పి నేను స్టార్ట్ చేసిన నాకున్న టాలెంట్తో ఇట్లా చేసి ఇప్పుడు బయటికి పోతే గుర్తుపట్టి. మేము ఆ స్టోరీ ఇంట్లేదు, దయ్యంవి అవి ఇవి చెప్తూ డాడీ అప్పట్లో దయ్యాలు కనబడ్డాయి చెట్టు మీద అనుకునే చెప్తూ అవి విందు మేము స్టోరీ. ఓకే ఇవి ఏమి వినలే ఇక నిందు కావచ్చు తెలియదు. ఓకే సో అనుభవం చూసిండు, కొంచెం పెద్దగా ఉన్నాడు కదా చూసిండు, మనం పడే కష్టం చూసిండు. అప్పుడు హోటల్ ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాండే, వైన్స్ ముంగట మైండ్ లో ఉండిపోయింది. అప్పుడు అట్లా కష్టపడినుండే. మాకేంటంటే అప్పుడు చిన్న ఉన్నప్పుడు మాకు ఎట్లున్నాం అంటే మాకు ఒక భగవానుండు అలా పిండి అయిపోతే మా బాదం మిల్క్ ఇప్పిద్దు అని డాడీ ఒక కండిషన్ పెడు. పిండి అయిపోవాలి భగవాన్ నిన్న పిండి బోండాల పిండి అయిపోవాలి మొక్కుతే అది అయిపోతే బాదం మిల్క్ ముంగట సీట్ హౌస్ ఉంటది అలా నుంచి బాదం మిల్క్ ఇప్పిస్తాడు అని. అట్లా మొక్కుకొని అది ఒక్కొక్కరు అది 2-3 daysకి ఒకసారి 5 అప్పుడు గిరాక్ బాగా వస్తూ వైన్స్ ముంగట ఉన్నప్పుడు అది అయిపోదు బాదం మిల్క్ ఇప్పిద్దు అన్నట్టే. అదే చిన్నప్పుడు అన్ని ఇప్పుడు ఆలోచించుకుంటే నవ్వు వస్తుంది కానీ అప్పట్లో కోరుకునేటోళ్ళం అట్లా. మస్తు కష్టపడ్డారు మమ్మీ వాళ్ళు అయితే, నాకు ఇప్పటికీ గుర్తుంది. సో నువ్వు విన్న స్టోరీ ఏమనిపించింది? దయ్యం స్టోరీ. దయ్యం స్టోరీ కాదు, ఇప్పుడు మమ్మీ వాళ్ళది ఎమోషనల్ మంచిగా ఉందా? అంటే వాళ్ళు కష్టపడ్డారు కదా బాగా అనిపించిందా? సో నువ్వు చెప్పండి. బాగా అనిపించింది నాకు కూడా. అంటే నేను ఇన్నా అంతకు ముందు ఇట్లా ఇన్నా కానీ నాకు అట్లా అప్పుడు అర్థం కాకపోతున్నాయి అంతా. ఇక అట్లా అంటే ఇక అట్లా అని చెప్పి ఎప్పుడు మా డాడీ ఊకే ఏం చెప్పకపో, ఎందుకంటే ఎందుకు చెప్పి వాళ్ళ మనసు ఖరాబ్ చేయాలి, ఇప్పుడు మంచిగా ఉంటారు వాళ్ళకి ఎందుకు ఇవన్నీ, నేను బాధపడ్డా మళ్ళీ నేను పడ్డాడు వాళ్ళు కూడా ఎందుకు పడ్డాడు అని చెప్పలే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పిండు. సోని అప్పటి నుంచి అనుకుంటుంది నాతోటి మాట్లాడిపిస్తలేడు అని చెప్పేసి. సో నువ్వు చెప్పు స్టోరీ విన్నావు కదా, ఏమనిపించింది? అంటే బాగా అనిపించింది. సో వాళ్ళంతా కష్టపడి ఇంత దూరం వచ్చారు కదా, ఆ కష్టం నేను పాలు పంచుకుంటూ ఉండు అని అనిపించిందా? అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి లేజీగా తీసుకుంటాడా? సో అప్పుడు కొట్టాలని నెత్తి మీద ఒకటి. సో అంటే కష్టం విలువ తెలుసా? మాట్లాడుతూ ఉంటాడా? తెలుసు, చెప్తాను నాకు అన్ని చెప్తాడు. ఇంతసేపు చెప్పిన స్టోరీ అన్ని చెప్పేది. ఓకే అప్పుడు అట్లా ఉండేది, ఇప్పుడు ఇట్లా అని. సో అంటే మీ అత్తమామ గురించి నువ్వేం చెప్తావు? అంటే ఎట్లా చూసుకుంటున్నారు, ఏంది? మంచిగా చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటారు.
ఓకే. సేమ్ లోకి ఎట్లనో నన్ను కూడా అన్నాను. అత్తమ్మ అంటే ఇంకా ఫ్రెండ్ ఇంకా క్లోజ్. అయితే ఇంతకు ముందుకు ఏంటంటే నేను సోనీని అడిగిన, సో మీ మమ్మీ మంచిగా చూసుకుంటుందా, మీ అత్తమ్మ మంచిగా చూసుకుంటుందా అని. సో సోనీ ఏమని చెప్పిందంటే ఇద్దరు బాగా చూసుకుంటారు, మమ్మలాగానే చూసుకుంటుంది మా అత్తమ్మ అని చెప్పింది. కానీ నీ కొడుకు ఏం చెప్పింది తెలుసా, అత్తమ్మ అత్తమ్మ కదా అన్నాడు. అదే అయితే మమ్మీలానే వేసుకుంటుంది, మమ్మీ కూడా అవి మేము సోని మంచిగా చెప్పింది, నువ్వే చెప్పేమన్నా అక్కడ ప్రేమ ఇక్కడే మమ్మీలానే వేసుకుంది, అత్తనే మమ్మీ అన్నాడు. దానికి నీ రియాక్షన్ ఏంటిది? అంటే మమ్మీలానే చూసుకుంటుంది అంటే మనమే చెప్తే బాగుంటుంది కదా. అలా నేను నా క్వశ్చన్ కూడా అడగాలి, నేను సోనీని అడిగిన కదా, చెప్పు ఎందుకన్నా అట్లా? ఎవరు ప్రేమ అల్లదే నన్ను అలా. సో అమ్మ ఎట్లా చూసుకుంటుంది సోనీని? మా మమ్మీ ఇక లోకిని ఎట్లా చూసుకుంటే అట్లనే చూసుకుంటారు. మా మమ్మీ ఏం కొనకపోయినా సరే బయట ఏదైనా మంచిగా అనిపిస్తే వాళ్ళిద్దరికి తీసుకొని వస్తుంది, సమానం చూస్తుంది. కోడలు మొన్న వచ్చి అట్లా ఏముండదు, చిన్నప్పటి నుంచి ఎట్లా పెరుగుతే ఎట్లా చూసుకుంటుందో అట్లనే చూసుకుంటుంది కూతుర్లా. ఇష్టం ఆమెకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి నేను చెప్పినప్పుడే ఫస్టే ఇష్టం సోనీ అంటే. అప్పటి నుంచి ఇక మంచిగా చూసుకుంటుంది, ఇక ఆమెనే చెప్తుంది ఆ మాటల్లో. సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే వస్తూ ఉంది, ఇంక్రీజ్ అయికుంటూ సబ్స్క్రైబర్లు పెరుగుకుంటా మంచిగా పేరు వస్తుంది మీకు. సో ఇంకేమేమి కంటెంట్ చేయబోతున్నారు? మా లైఫ్ స్టైల్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అదొకటైతే మొత్తం మీద ఎంత ఖర్చు అయినా ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కొద్ది డబ్బులు అదేనాక సొంత మ్యూజిక్లు పెట్టుకొని మా లవ్ స్టోరీ అంటే మా జర్నీ ఎట్లయింది, ఇప్పుడు సిద్దిపేట నుంచి ఎట్లా వచ్చినాము. అయితే ఇంకోటి ఇంతకుముందు కూడా యశ్వంత్ చెప్పిండు సొంత మ్యూజిక్లు పెట్టుకోనని. సో నాకు ఒక దగ్గర డౌట్ వచ్చింది, అంటే వీళ్ళు సొంత మ్యూజిక్ అని ఎందుకు అంటుర్రు అని అనుకున్నా. సో మీరిద్దరు కూర్చొని సిట్టింగ్ చేస్తారా? మందు విషయంలో అవునా? ఓకే, నువ్వు హార్డ్ అట్లేం లేదు, కాకపోతే కళ్ళు తాగుతాడు. బీర్ తాగడా? మరి ఏదో వెబ్ సిరీస్ లో బీరు అది యాపిల్ చేసేది కంటెంట్ కోసం అది పెట్టుకొని అట్లా చేస్తాం. కానీ ఓకే, మందు అంటే నేను ఎందుకోసం మా కొడుకులను ముందర పెట్టుకుని నేను ఎందుకు తాగమని చెప్పని కళ్ళు తాగుతాడని చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కరు ఇప్పుడు తాగేవాడు అయ్య ముందర తాగినోడే కాదు, వాళ్ళ డాడీ ముందట తాగకుండా కానీ బయట పోయి తెచ్చుకునే వాళ్ళు చాలా ఉంటారు. నా కొడుకులు అట్లా ఊరు ఏజ్లో చేసేది వాళ్ళకు ఎట్లా లేకున్నా ఏదైనా కానీ ఏ టైంలో అలవాటేది ఆ టైంలో అవుతుండొచ్చు. ఎందుకు ఏముంది చెడిపోయి ఇప్పుడు బయట ఇచ్చి పెడితే బయట పోయి నేర్చుకుంటే బయట తిరిగి ఇప్పుడు డాడీ తెలియకుండా బయటనే తాగి బయటనే ఎన్నో పడుకునే వాళ్ళు. ఇక్కడ మనతోటి ఎవడు మన ఇంటికి అన్నవాడు అసలు నచ్చదు ఏంటంటే మన మమ్మీ డాడీ ఇట్లనే ఉంటాం. బయటకు పోతే కూడా అట్లే పెంచున్నాం. మన తాటి కళ్ళు తెచ్చుకుంటుండే, ఆయన 2 లీటర్ల కళ్ళు తెచ్చుకొని 2 రోజులు చేసుకుంటుండే. ఆయన పండుగలు కానీ ఏదైనా వచ్చినప్పుడు ఒక గ్లాస్ కళ్ళు పోసేసి ఆ దావతి ఇదంతా సుర్రు అనుకుంటూ వెళ్ళిపోతుండే. అప్పుడు అంతా మా ఓకే, అంటే మా నాన్నతోటి ఆ గ్లాసు తాగితే ఎంత సంతోషం ఉంటుండే అంటే మా నాన్నతోటి కూర్చున్నాం తాగినామని. అదే నా కొడుకులకు పంచాలని ఉద్దేశం. అయితే ఆ వెబ్ సిరీస్ లా సిట్టింగ్ చేసిన తర్వాత డాన్స్ ఆడారు, కాపీరైట్ వచ్చిందని మ్యూజిక్ తీసేసిరా? అవునవును. తర్వాత మీరు మ్యూజిక్ అంటే దానికోసం నేను ఈ క్వశ్చన్ అడిగింది. సో ఏది అది, ఏ సాంగ్ అది? అది మన పల్సర్ బైక్ సాంగ్ ఉంది రవితేజ గారిది. ఓకే, ఆ పాట పెడితే అయితే ఒక 1 వీక్ వల్లేదు. దాని తర్వాత వాళ్ళు ఓన్ సాంగ్ ఉన్న వాళ్ళు ఏం చేసారు, స్ట్రైక్ వేసారు. స్ట్రైక్ కాదు, కాపీరైట్ వేసారు. కాపీరైట్ వేసేసిన తర్వాత రిమూవ్ చేయాలి, ఈమెయిల్ వచ్చింది, రిమూవ్ చేయాలి లేకపోతే స్ట్రైక్ వేస్తామని వచ్చింది. ఈ ఈమెయిల్ చదివేసరికి నేను ఎందుకు మళ్ళీ స్ట్రైక్ వేస్తాం, మళ్ళీ మనకు ఉండే 3 ఛాన్సెస్, మళ్ళీ ఒక ఛాన్సే పోతుంది అని చెప్పి నేను క్లైమ్ చేసేసుకున్నా. క్లైమ్ చేసేసుకోగానే మనకైతే అది తీసేసి మ్యూట్ వచ్చేసింది. అదే అక్కడ అదొక మైనస్ పడ, కానీ సాంగ్ ఉంటే బాగా ఎంటర్టైన్మెంట్. అందుకే ఓన్ మ్యూజిక్ చేస్తున్నాం అంటే వీళ్ళు చాలా సఫర్ అవుతుంటారు, నేను చూస్తాను. అదే కాపీరైట్స్ వస్తూ ఉంటాయి. మ్యూజిక్ వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తే దానికి మ్యూజిక్లు అన్ని కాపీరైట్ పర్మిషన్ ఉన్నాయే వెతికేసాం. మనకు ఏదేది పెట్టుకుని పెట్టేసుకుంటారు. ఒక ఆల్బమ్ తీసుకున్న ఒక హార్డ్ డిస్క్ లో మనం పెట్టేసుకున్నామంటే ఎమోషనల్ కి, ఫన్నీకి అట్లా ఒక అన్ని ఎమోషనల్ కి ఒకటి మనకి ఓన్ ఉంటది. మన వీడియోస్ అరే యూట్యూబ్ క్రియేషన్ లో మ్యూజిక్ ఇట్లా ఉంటాయి, ఇలా కంటెంట్ ఇలా మ్యూజిక్ లో ఓన్ మొత్తం ఇల్లది అన్నట్టు
ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు ఇంత చిన్న ఏజ్లో పెళ్లి చేసుకురు కదా, సో ఎవరన్నా మిమ్మల్ని అడగడం జరిగిందా ఎందుకు పెళ్లి చేసారు ఇంత చిన్న ఏజ్లోని? మరి ఇలా ఉండాలని అడిగారు. అసలు మేము ఇప్పుడు ఇలా చేస్తామని కూడా అనుకోలే అసలు. ఇప్పుడు ఈ ఇప్పుడు పెళ్లి మా బామ్మడిది నన్ను చేసుకుంటాను వాళ్ళు వచ్చి అడగంగానే మేము ఓకే అనగానే మా బామ్మడి సాగిన బాబు మీద ఇప్పుడు పెళ్లి చేస్తున్నాను అనుకోలేదు. ఇది చెప్పుంటే 70 లక్షల రూపాయల కట్నం ఇష్టం నా దగ్గర ఉంటుంది, అడిగితే కూడా నేను ఇప్పుడు మా బాబు ఇప్పుడు చెయ్యాడు అని చెప్పిన బాబు అని చెప్పి అసలు ఒక్క మాట మాకు చెప్పలేదు అని అంటే 70 లక్షలు అని కావాలని కాదు, అమ్మాయి కావాలి. ఆయన సంతోషం ముందట ఆమె కావాలనుకున్నప్పుడు 70 లక్షలు 1 కోటి రూపాయలు ఇచ్చినా ఒప్పుకోడు. నా డ్రీమ్ కూడా అట్లా ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటి అనుకున్నా అంటే దాని ముందట నువ్వు అది కావాలన్నా ఇది కావాలని దానికంటే బరువు పెట్టినాక నాకు అదే కావాలి, నాకు ఏది కావాలో అదే అనుకుంటా. నా జిద్దు ఎంతనో వీళ్ళు కూడా అట్లా ఉన్నారు. సో మమ్మీ డాడీ దగ్గర ఏం టాలెంట్స్ ఉన్నాయి చెప్పు. బాగా పాటలు ఎవరు పాడతారు? డాడీ. డాడీయా? మమ్మీ? మమ్మీ దూరి మమ్మీ. ఏంది డూయేట్? డూరి మమ్మీ అంటున్నా. సో ఇప్పుడు మమ్మీ ఒక సాంగ్ పాడతారు, డాడీ ఒక సాంగ్ పాడతారు. ఇద్దరు పాడాలి. సో ఫస్ట్ డాడీ. సాంగ్స్ ఏం రావు నాకు. ఓకే. నేను ఏమంటున్నా అంటే అమ్మ గురించి ఒక మంచి సాంగ్ పాడు, ఆమెకు డెడికేట్ చేస్తూ. పాటలు రావు కాబట్టి మాటలలో చెప్పమంటే చెప్తాను. సరే మాటలు మాటలలో చెప్తా కానీ పాటలు అంటే మన గొంతుకు మనకు పాడడానికి ఎంతో కొంత మంచి పేరు ఉన్నది యూట్యూబ్ లో. ఆ పాట పాడితే వాళ్ళు సార్ మీరు ఇలాంటివి చేయకండి, ఒక్కసారి కామెడీ చేసినందుకే ఇప్పటికీ ఒకసారి మెసేజ్లు పెట్టారు. ఓకే చేయకండి, కామెడీ మాత్రం చేయకండి, మీకు అది సూట్ కాలేదు. మీరు ఏదైతే ఫాదర్ క్యారెక్టర్ మళ్ళీ విలన్ కమ్ ఫాదర్ అలాంటి క్యారెక్టర్లే చేయండి కానీ ఈ కామెడీ చేయకండి అని చెప్పి పెట్టేసి అప్పటికిప్పుడు కామెడీ ఏదైనా ఉంటే వీళ్ళతో చేపిస్తా కానీ నేను చేయను అట్లా. ఇక ఇప్పుడు ఆ పాట పాడినాం అనుకో, మాటలు ప్రపోజ్ చేయాలా లేకపోతే ఎడిటర్ ఒకటి మంచిగా క్యాప్చర్ అయ్యండి. జుట్టుతో ఆడుకుంటారు ఒకళ్ళు. ఇన్ని సంవత్సరాలు అది ఏ రోజైతే నాకు వీళ్ళు వంకు అలిగిపోయింది అని చెప్పని, ఈ వంకు లేదని అలిగిపోయాడు. ఆ వంకు మేము మ్యారేజ్కి మేము చేయించినప్పుడు ఆమెకు కూడా చేయించిన, అది పెట్టినప్పుడు కూడా ఆమెకి ఏం చెప్పలేదు. ఓకే. సర్ప్రైజ్ నాకు ఇప్పటికి కూడా నాకు అప్పటిది ఇప్పుడు గుర్తుందా నీకు? చేయించినాం కదా మేము, వంకు చేయించిన. ఇప్పుడు కోడలు చేపించినాడు కానీ నాకు చేయలేదని ఎప్పుడు రావద్దు అనే ఉద్దేశంతో ఈమెకు ఆమెకి ఇద్దరికి ఒకేసారి చేపించిన. సేమ్ డిజైనా? ఓకే. సేమ్ ఉంటే బాగుంటది అంటే అలాగలా ఉంటే మార్చుకొని పెట్టుకోవచ్చు అని అలాగే చేపించుకున్నాం. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏం అడగకపో డాడీ ఇది చేపి అది చేపి అని. మేము ఎంతసేపటికి పిల్లలకు పైసలు ఇప్పుడు తీసుకుంటాం, బంగారం తీసుకోవాలని 2-3 సార్లు తీసుకున్నాం. అవి అట్లే బీరోలో పెట్టుకోవడం అవుతుంది కానీ దాంతో అది లేకుంటుంది. దాన్ని ఫైనాన్స్ లా పెడితే కొద్దిగా మనకు అది అవుతుంది, ఇంకొక 4 ఉపయోగపడుతుంది, దాంతో ఉపయోగపడుతుంది అని చెప్పి ఎప్పుడు నేను స్టోరేజ్ చేయాలి పైసలు, ఎప్పటికీ రొటేషన్ చేస్తాను అంతే. రొటేషన్ చేయడం వల్లనే ఇప్పుడు ఇలా ఎంత పొందారు కదా. నేను చెప్పిరా చెప్పలే, ఇంకా మాటలు రాలే, ఏదన్నా డెడికేట్ చేస్తూ మర్చిపోలేదు. పాట పాడితే బాగుంటుంది అనిపిస్తుంది, చూడు మీ ఇష్టం. ఈ 23 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో సుఖశాంతులతోటి ఉన్న మన కుటుంబంలో ప్రతి నా కష్టం వెనకాల నా భార్య నాకు చేదోడు వాదోడు ఉన్నది కాబట్టి ఆమెకు మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ. సో ఎప్పుడన్నా ఇట్లా చెప్పిండా? చెప్పలేడా? సో దానికి ఏమన్నా రిప్లై? థ్యాంక్ యూ అంటారా? ఏమంటారు? మన నేర్పేయాలి కదా అమ్మకి, ఏదైనా చెప్పమని చెప్పు. ఏం చెప్పమంటా చెప్పు. లవ్ యూ టు అనే. లవ్ యూ టు. సో ఎప్పుడన్నా అమ్మ డాడీని ఇట్లా చూసిరా? చూడలే ఫస్ట్ టైం, అంటే మరీ ఇంత క్లోజ్ అయ్యలే. సో మీ ఇద్దరికి నేను ఒకటి చెప్తున్నా,
మీ డాడీ చెప్పిన అంత స్టోరీలో నాకు ఏమర్థమైంది తెలుసా, మీకేం కావాలో మీ డాడీ తెచ్చి పెడుతుండు, కానీ నేను మా కొడుకులు అడిగినందుకు నేను తెచ్చినా అని చెప్పుకుంటలేడు. సో నేను తెచ్చి పెడుతున్నా అని చెప్తుండు. అంటే మీకు ఆ బాధ, అంటే మీ గురించి చెప్తే మళ్ళీ ఏమనుకుంటారో అది నేను నా మీద వేసుకుంటాను, మొత్తం మీ డాడీ మీద వేసుకుంటుండు. అర్థమైందా మీకు? అర్థమైంది. అంటే ఈ విషయంలో అన్ని విషయాలలో అట్లేం లేదు, నవ్వుకోరు ఇక మొహాలు చూసి. అట్లేం లేదు. ఇప్పుడు డాడీ ఇప్పుడు మమ్మల్ని సక్సెస్ చేయడానికి డాడీ ట్రై చేసినందుకు మేము కూడా ఎట్లా అంటే మా డాడీ మాట వింటే మా ఫ్యూచరే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరి డాడీలైనా సన్ ఒక మంచి ప్లేస్లో పెట్టాలని ఇస్తారు. అట్లా మా డాడీ ఇంకా అందరికన్నా నేను ఎక్కువనే అనుకుంటా. ఎందుకంటే డాడీ లైఫ్ని సెట్ చేసుకొని ఈ రీసెంట్ డాడీ లైఫ్ని సెట్ చేసుకొని మళ్ళీ డాడీ లైఫ్తో పాటు నా లైఫ్ని కూడా సెట్ చేసినందుకు ఇంత త్వరగా టైం ఉందిలే ఇంకా అప్పటి వరకు ఎవరైనా సరే ఇంకా టైం ఉందిలే అప్పటి వరకు నేను కొంచెం చూసి ఆనికి ఒక దారి చూపిద్దామని అనుకుంటాను. కానీ నేను ఇట్లా స్టార్ట్ చేస్తా అనగానే డాడీ అరే బాగానే ఉంది అని నాకు సపోర్ట్ చేసి ఇప్పుడే నాకు ఒక మంచి రూట్ చూపించి నాతో ఉండి సపోర్ట్ చేస్తూ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి. వాళ్ళ డాడీ చేసినట్టు రేపు పొద్దున మీ డాడీ చేస్తే ఏం చేస్తావు? చేయడు, అట్లా చేయడు. 200% అట్లా చేయడు. ఒకవేళ ఏమైనా తిట్టినా చేసినా మళ్ళా వచ్చి నేను మాట్లాడతా. ఎందుకంటే ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు ఇన్ని రోజులు కలిసి మెలిసి ఉండి ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళు అట్లా చేసిరేమో. ఎందుకంటే వాళ్ళది కూడా ప్రేమనే, ఒక దిక్కుకు వాళ్ళది కూడా ప్రేమనే. ఏంటంటే ఇక కొంచెం కోపంలో మనస్పర్ధ అట్లా వచ్చి డాడీకి ఆవేశంలో అట్లా అయిపోయింది. కానీ నేను ఆ ఆవేశంకి పోను. నేను మళ్ళీ ఒకవేళ డాడీ 2 తిట్టినా కూడా ఇన్ని వేసి నా గురించి 2 మాటలు పడితే ఏముంది. నేను ఇంత పెద్దగా ఇప్పుడు నాకు పెళ్ళి అయినా ఇక్కడ ఉన్నా అంటే డాడీ కారణం. అన్నీ కొన్ని వెళ్ళిపోమన్నా ఎందుకు వెళ్ళిపోతా ఉంటా నీతోటే అంట. అట్లా డాడీతోటే కలిసి ఉంటా, అర్థం చేసుకుంటాడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా అన్నాడు అంటే నేనే కూల్ చేసి ఉంటా. ఎందుకంటే అందరం కలిసి ఉంటా. కోపంలో ఇప్పుడు ఆవేశంలో కోపంలో వెళ్ళిపోతే తర్వాత వాళ్ళు తిడతాడు. అంటే కొంచెం ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కొక్కసారి నేను వేరే పనులు వాడి చేయకపోతే ఇక ఒక్కొక్కసారి తిడితే మళ్ళీ అర్థం చేసుకొని అరే ఇట్లా అట్లా చెప్తాడు. తిట్టడానికి ఏం లేదు, అందరు తిడతారు. డాడీ 6 గంటలకు లేవమంటాడు, మాకు కాదు మేము 8 గంటలకు లేస్తాము, 7 గంటలకు లేస్తాం. నైట్ ఎన్ని గంటలకు పండుకుంటారు? 12 అవుద్ది, 12:30, ఒక్కొక్కసారి 11 అవుతుంది, 10 అవుతుంది, అది చెప్పలేము. పొద్దున లేవడం అది కాదు. పొద్దున లేస్తే నిద్ర డాడీని అడుగుదాం 6 గంటల కింద అంటే లేవాలని. ఇప్పుడు 6 గంటలకు లేచి వీళ్ళు స్నానాలు జిమ్ చేసుకొని ఏదైనా ఉంటుంది కదా, 8 గంటల వరకు మీ పనులన్నీ చేసేసుకోరు. ఈలోపు వీళ్ళు స్నానాలు ఇట్లా చేసుకొని పూజ కార్యక్రమం వీళ్ళు చేసుకొని వంటలు ఇట్లా చేసి పెట్టుకుంటారు. 8 గంటల నుంచి 9-9:30 వరకు టిఫిన్ చేసేసుకొని 10 గంటలకు షూటింగ్ ప్రారంభం చేసుకుంటే 12-1 గంట దాకా షూటింగ్ చేసుకోవాలి. షూటింగ్ రోజు మొత్తం కాకుండా 12-1 వరకు షూటింగ్ చేసుకొని 1 నుంచి 4 గంటల వరకు 3 గంటల సేపు రెస్ట్ తీసుకోరు. పడుకుంటారా, ఎడిటింగ్ చేసుకుంటారా, ఇప్పుడు నిద్ర వస్తే పడుకోరు, రెస్ట్ 3 గంటలు మీకు టైం. 4 గంటల నుంచి మళ్ళీ రాత్రి 9-10 గంటల దాకా ఎడిటింగ్ కానీ ఇంకేదైనా కానీ చేసుకోరు. మళ్ళీ తొందరగా ఉంటుంది, తొందరగా లేస్తారు. ఇదైతే బాగుంటుంది. పొద్దున లేస్తే టైం షెడ్యూల్ చేస్తున్నాం. నేను అది చెప్పాను, పొద్దున లేస్తే మైండ్ ఫ్రెష్ ఉంటుంది. బయట ఒకసారి నిలబడ్డామంటే ప్రకృతి మనకు కొన్ని నేర్పుతుంది, ఇట్లా నేర్పుతుంది. చేసుకుంటా బాగుంటుందని చెప్తే వాళ్ళు ఎవరు. నాకు రోజు 5 వీడియోలు కంపల్సరీ కావాలి. 5 వీడియోలు అయితే నాకు చేసి పెట్టుకోవాలని అది చేస్తాను. ఒక్కరోజు అనకపోతే ఒక వీడియో తక్కువ అయిపోతుంది. అంటే ఏంటంటే మనం షో ఒక వీడియో తక్కువ అవుతుంది. నాకు ఎట్లా నచ్చదు. అంటే ఇప్పుడు 8 గంటలకు ఖచ్చితంగా యూటర్న్స్ క్రియేషన్స్ వాళ్ళు 8 గంటలకు ఒక వీడియో పెడతారని టెన్షన్ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అట్లా టైమింగ్ మెయింటైన్ చేస్తున్నారు. ఒక వీడియో మేము ఈ టైంకి పెడతామని చెప్పని వాళ్ళు మా గురించి ఫోన్ చేయడం కోసం మాకు కలవాలని చెప్పని అనుకుంటే వాళ్ళకి అదే తెలియదు. ఒక సబ్స్క్రైబర్ వాళ్ళ కొడుకుది ఇప్పుడు వచ్చే నెల 4 తారీఖు బర్త్డే ఉందట. బర్త్డే ఉంది, వీళ్ళని పిలవాలి అని చెప్పని మస్తు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాళ్ళకి అది అంటే మాది వ్యాన్ ఆగిపోయిందని ఒకటి వీడియో పెట్టినాం. అప్పుడే పెట్టినాం ఈడ ఢిల్లీ ఫామ్ రోడ్లో అయిపోతే రిపేర్ చేయించినాం.
డైలీ ఫామ్ రోడ్లో వీళ్ళు చేయించినట్టు ఇక్కడెక్కడో చుట్టుపక్కల ఉంటారని చెప్పని వాళ్ళు గూగుల్లో కొట్టి చూస్తే అల్వాల్ దగ్గర అని చెప్పి చూపించిందట. వాళ్ళకి ఎక్కడ చూసినా దొరుకుతలేము మేము. దొరకకపోయేసరికి మేము ఎప్పుడు ఈ టైంకి వీళ్ళు వీడియో పెడతారు, ఇన్స్టాగ్రామ్లో వీడియో పెడతారు. పెట్టగానే వాళ్ళకు కాల్ చేస్తా మెసేజ్ చేస్తా అని చెప్పని యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే తెలుస్తుంది కదా మెసేజ్. అదే ఆమె ఆ టైం ఇట్లా పట్టుకొని కూర్చున్నారు. మేము వీడియో పెట్టేటోటే ఆమె అందుకుంది. ఇక కామెంట్ వీడియో పెట్టగానే కామెంట్ చేయొద్దు, ఏమి ఎవరు అని నేను ఒకసారి నంబర్ ఊకే అన్నిట్లో నంబర్ ఒకసారి మెసేజ్ చేయాలంటే నేను మెసేజ్ చేసిన. రిక్వెస్ట్లో మెసేజ్ చేసేసరికి మా కొడుకు బర్త్డే ఉంది, ఫస్ట్ బర్త్డే రావాలి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఆమె చాలా ఇక అడిగింది, వస్తాం తప్పకుండా వస్తామని కాల్ మాట్లాడినా. ఎవరో తెలియదు అంటే మా గురించి ఎన్నో రోజుల నుంచి చూస్తాను. అంటే నాకు ఏమనిపించింది అంటే మనకు వీడియో కోసము ఈ టైంలో వెయిట్ చూసినప్పుడు మనకు రాకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. 8 గంటలకు ఒకటి, 10 గంటలకు ఒకటి, 12 గంటలకు ఒకటి, సాయంత్రం 4 గంటలకు, వీలైతే 6 గంటలకు, లేకపోతే 8 గంటలకు, లేకపోతే 4 గంటలకు 8 గంటలకు పెట్టేసుకోమని చెప్పి అట్లా ఈ రకంగా మనం 5 వీడియోలు పెట్టి అది చేస్తాం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఇక జనాలు మనం నమ్ముతున్నారు, మనం చూస్తున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి మనం మంచిది. ఇప్పుడు ఏంటంటే అత్తారిల్లు ఒకటి కామెడీ, ఊకే కామెడీ అంటే మెసేజ్ ఏమి ఉండదు కదా. కొంతమంది మన వీడియో చూసి కొంతమందికైనా కొంచెం ఇట్లా ఉండద్దు అని అనుకుంటే బాగుంటుంది. ఈమె బాగా ప్రేమ ఇప్పుడు ఎన్కేస్కి వచ్చి కారం ఎక్కువైందని ఎన్కేస్కి వచ్చింది కదా. అదే అంటే ఈమెకి అంత మంచి థాట్ ఎందుకు వచ్చింది, ఆమె ఎందుకు మంచి ఆమె మీద వేసుకున్నది. అదే అంటే నాకు ఇట్లా మా అత్త ఇట్లా ఉండే, అందుకే అట్లా ఉండద్దు అనే ఉద్దేశంతో నేను ఇట్లా అని చెప్పని ఈమెకు ఒకటి వెనకాల అది అట్లా చెప్పడం జరిగింది. అంటే కష్టాలు పడ్డారా మీరు? అది రీల్ అది. ఓకే, కవర్ చేసేసిండా? ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటే. ఓకే ఓకే, సో ఆ మనోభావాలను మనం కూడా గౌరవించాలి. సో ముగ్గురు పిల్లల బెస్ట్ ఎవరు మీకు? మీ ఇద్దరు చెప్పాలి. బెస్ట్ ఇప్పటి వరకైతే నా పేరు చెప్పంటున్నావా? బెస్ట్ అని ఏమనుకోలేదు ఇప్పటి వరకు అయితే. మా చేతులకెళ్ళి ఇప్పుడు వీళ్ళు అడగలేదు. ఆలోచనలో మంచి అది అన్నిట్లలో కొద్దిగా యాక్టివ్గా ఉండి అది చేసేది మొత్తం ఈయననే. ఈయన చెప్పింది వాళ్ళు ఫాలో అవుతారు. ఇక బెస్ట్ అనేది కాకపోతే ఇక మాకైతే చిన్న కొడుకు మీద చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది. చిన్న కొడుకు గురించి ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తాను మీకు. సో మీకు ఎవరు బెస్ట్ ముగ్గురిట్లలో? ముగ్గురు బెస్టే. ముగ్గురా? లాస్ట్ వీక్ అంజీ సికింద్రాబాద్ సైడ్ ఎప్పుడన్నా పోయిందా? లాస్ట్ వీక్ పోడు, మాకు చెప్పండి ఎక్కడ పోడు. లాస్ట్ వీక్లో పోయిండు, మీకు గుర్తుందో లేదో? లాస్ట్ వీక్లో ఎప్పుడు 9 days 8 days అవుతుంది. ప్యారడైస్లో కనిపించింది ఒక అమ్మాయి తోటి. కాదు, ఒక్కడైనా ఎందుకన్నావు? ఒక్కడైనా ఎందుకన్నావు? ఒక అమ్మాయి అసలు లేడీస్ తోటే మాట్లాడాడు. ఇంటర్వ్యూలలో మాట్లాడమంటే మాట్లాడుతుండు కదా. మీరు మాట్లాడించినా కానీ మీతో మాట్లాడిండు కానీ అది ఫస్ట్ ఇంటర్వ్యూ చేసి పాట పాడతాడు. ఇప్పుడు పాట పాడు, డైలాగ్ సినిమాలు కూడా మరి ఏం చేస్తావు? రీల్స్ అన్నట్టు. ఓకే, మన తెలుగు సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు అవి యాక్షన్ కార్టూన్. సో నీకు ఇష్టమైన ఫేవరెట్ హీరో? రామ్ చరణ్. రామ్ చరణ్. సో రామ్ చరణ్ ఏదైనా ఒక డైలాగ్ కానీ ఒక పాట కానీ? ఏమో నాకు అంత ఏం డైరెక్ట్గా ఏం నేను గుర్తుపెట్టుకోను, ఎందుకంటే ఎప్పటిదాకా చూసానే పెట్టేస్తా. ఓకే, సరే మీ అన్న గురించి 2 సీక్రెట్లు. సీక్రెట్లా? సీక్రెట్లు అంటే ఏం లేవు. సీక్రెట్లు ఏం లేవు. నిజం చెప్పు. నిజంగా ఏం లేవు సీక్రెట్. ఇద్దరు సిట్టింగ్ చేసారు ఎప్పుడన్నా? నాకు అలవాట్లేదు. ఇంకా థమ్స్ అప్ ఒకటి తాగుతాడు. థమ్స్ అప్ ఉంటే గడికోసారి పోతాడు, ఫ్రిడ్జ్ అయితే తీస్తూనే ఉంటాడు. పెట్టేస్తే అర్ధగంటకు ఒకసారి 15 నిమిషాలకు ఒకసారి తీస్తాడు. ఉన్నాయని చూస్తాడు, మూస్తాడు. అలా లేవని తెలిసినా కానీ అలవాటు అయిపోయింది. ఉన్నా కానీ మీరు దాచి పెడతారు అనుకుంటా నాకు తెలిసి. అంటే అలానే ఉంటే అంటే తెలుసు ఆయనకు. ఇప్పుడు చూస్తాడు కదా ఒకసారి 15 నిమిషాల కింద చూసినాక మళ్ళీ 15 నిమిషాల తర్వాత వస్తాయి ఎట్లా ఆయన తీస్తాడు, ఆయన చూస్తాడు. లేదా ఓకే, సో ఇద్దరు ఇట్లా ఎవరు బెస్ట్? ఏ అన్న బెస్ట్ నీకు? ఎవరు ఎక్కువ కొడతారు, ఎవరు మంచోళ్ళు? ఎక్కువ ఫ్రెండ్లీ అని ఉంటాడు. ఓకే,
ఇక అప్పుడప్పుడు వస్తాడు, మధ్యలో పుల్లలు పెడతాడు పోతాడు. అంటే మీ ఇద్దరు కొట్లాట పెడతారా? మేము ఇద్దరం కొట్లాడితే ఆపడు, అరే ఇట్లన్నారు అట్లన్నారు అక్కడ వచ్చి పుల్లలు పెడతాడు. ఇక ఇంకెక్కువ కొట్టుకుంటాం. ఇక దాని తర్వాత పెద్దగా అయిందనుకో, ఇక వీళ్ళు ఇద్దరు కొట్టుకుంటే మా అమ్మ వచ్చి ఆయన తిట్టు, మా ఇద్దరు నీ కూడా ఆయన తిట్టు, ఇక గవర్నమెంట్ పక్క జరిగింది. కానీ మీ ఫ్యామిలీని చూస్తే చాలా మంది అనుకుంటారు, అంటే ఈ ఫ్యామిలీ లా ఉండాలి, ఇట్లా ఉంటే బాగుంటుంది అది అని చెప్పేసి. ఎవరన్నా మీతో ఎప్పుడన్నా షేర్ చేసుకుర్రా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా? నాకు చాలా మంది మెసేజ్ చేసిర్రు, మీ ఫ్యామిలీ లాగా ఉండాలి అందరూ అట్లా చాలా మంది మెసేజ్ చేసిన. ఓకే, కామెంట్స్ కూడా వస్తాయి, మీ ఫ్యామిలీలా మేము మీ ఫ్యామిలీలో మేము కూడా జాయిన్ కావచ్చా అని అది ఇది కామెంట్ చేస్తారు. కొంతమందికి మాకు ఫ్యామిలీ లేదు అని అట్లా. పిల్లలు ఎప్పుడన్నా మిమ్మల్ని సతాయించిరా? వీళ్ళ గురించి ఎప్పుడన్నా ఎక్కువ బాధపడ్డ రోజులు ఏమన్నా? ఒక్కడి కూడా? అదే చదువుకోమంటే చదువుకోలే కదా ఒక్కటే, నాకైతే చదువుకుంటే. సో ఇద్దరికా? నీకు కూడా ఇంట్రెస్ట్ లేదా? అంటే 10th పాస్ అయినా నేను, ఇంటర్ చదువుదా. కరోనా పాసా? కాదు, 2023 అనుకుంటా. అంటే మాది కూడా కొంచెం తప్పు ఉండే, హోటల్ ఉండట్లా మేము ఎక్కువ పట్టించుకోలేక మా పని మీదనే పడ్డాం తప్పించి. వీళ్ళు స్కూల్కి బాగా మార్చు అట్లా అయిపోయింది వీళ్ళది. ఇక మాతో మాదే అంటే సిద్దిపేటలో ఒక స్కూల్ అయింది, ఇక్కడికి వచ్చినాక డబ్బులు లేవు, జీరోకి వచ్చినాం, ఏం లేవు. కాకపోతే మాకు తినడానికి కూడా ఇక అది ఈ టైంలో మా ప్రైవేట్ స్కూల్ వేయాలంటే కాని పని అని కింగ్స్ గవర్నమెంట్ స్కూల్ వేసిన. గవర్నమెంట్ స్కూల్ వేసిన తర్వాత వాళ్ళకి వెళ్ళేసి మళ్ళీ ఇక మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా వీళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ మనమని ఇట్లా ఒక శ్రీ సాయి స్కూల్ అందులో వేసారు. ఇక మా బొమ్మది ఇట్లా వాళ్ళు అనేసరికి కొంచెం మమ్మల్ని చిన్న చూపే చూసారండి. ఇప్పుడు వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఎందుకు ఇక్కడికి వచ్చిర్రు అర్థం కాదు ఇది అని చెప్పని కొద్దిగా మమ్మల్ని ఒక ఈ పొజిషన్కి వచ్చేంత వరకు కూడా మమ్మల్ని అట్లా చేసారు. చాలా మటుకు మస్తు రోజులు బాధపడ. సో అన్ని బాధలన్నీ మర్చిపోయి ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారుగా. సో ఇట్లాగే అంచెలంచెలు మీ ఛానల్ ఎదగాలి, మీరు ఎదగాలని చెప్పేసి, మీ పిల్లలు ఎదగాలని చెప్పేసి మా శివ స్టూడియోస్ త్రూ మేము కోరుకుంటున్నాం. సో ఫైనల్గా మీరు నలుగురు, సో మీ అమ్మ నాన్నకి ఏదైనా పాట, మంచి పాట డెడికేట్ చేయండి. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నానే తోడు, దశరథ మహారాజై నాదై పుట్టాడు, నువ్వు రాముడంత ఎరగనేడు, చరిత్రలు ఎన్నడూ చూడని మమతలు కూడే నీదిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురా, రేలా 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 ఎదా నింది నీలా. కాదు, సింగర్ కూడా అనుకుంటా, మంచి సింగర్ అనుకుంటా కదా నువ్వు. సింగింగ్ కూడా చేస్తావు బాగా. ఆంధ్రమ్మాయి తెలంగాణ పోయి టైటిల్ సాంగ్ ఆమెనే పాడింది. ఓకే, టైటిల్ సాంగ్ గుర్తుందా నీకు? అయితే అందులో కూడా పాట పాడినా, ఒకసారి పాడు. ఆంధ్రమ్మాయి తెలంగాణ అబ్బాయి, ఆంధ్రమ్మాయి తెలంగాణ అబ్బాయి, ఆంధ్రమ్మాయి తెలంగాణ అబ్బాయి, కాదు, ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి పెట్టినావు కదా, మీరు ఇద్దరు తెలంగాణ వాళ్ళే కదా, అదేందుకు పెట్టాలనిపించింది? అంటే ఆ కాన్వర్సేషన్ తోటి ఒక స్టోరీ తీద్దామని ఆంధ్రమ్మాయితో తెలంగాణ అబ్బాయి మీట్ అయితే ఆంధ్ర అమ్మాయిని అట్లా లేదు, అంటే ఆ కంటెంట్ తో తీద్దామని ట్రై చేసిన కొత్తగా. ఓకే, లేకుంటే మీ తమ్ముడు స్టోరీ నవ్వుతుండు లేదా? సరే, ఇప్పుడు నిన్ను 5 క్వశ్చన్లు అడుగుతా, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, సో ఈ 5 మంది గురించి ఒక్కొక్క వర్డ్లో వాళ్ళ గురించి చెప్పు. సో ఫస్ట్ మీ మమ్మీ. మమ్మీ గురించి అంటే అందరినీ లైక్ చేస్తుంది, అంటే ఎవరిని ఏం బాధ పెట్టదు. ఓకే, చెల్లె. చెల్లెనా? చెల్లె అంతే, మమ్మీ లెక్కనే. ఓకే, డాడీ. డాడీ ఏదైనా చెప్తాడు అన్నట్టు, అంటే అందరి లెక్క కాకుండా ఏదైనా నా చెప్తాడు. వదినా అంటే ఫ్రెండ్లీ ఉంటది. అన్న
ఏ అన్నయ్య చెప్పింది నేను ఇంకా అది అన్నయ్య ఏది చెప్పినా నేను చేయడానికి రెడీ. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఏం చదువుకున్నావు? నేను ఇప్పుడు ఓపెన్ రా సెకండ్ ఇయర్ రాస్తున్నా. ఏంటిది సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇంటర్. ఇంటర్. ఓకే, డన్. థర్డ్ క్వశ్చన్, ఫిజియాలజీ స్పెల్లింగ్ అంటే నేను టీచర్లకే మాకు చెప్పవా? టీచర్లకి. సో నువ్వు మూడో క్వశ్చన్ దగ్గరనే నువ్వు అవుట్ అయిపోతున్నావు. మరి ఫోర్త్ అడగల్లా వద్దా? చూద్దాం. సరే, నెక్స్ట్ సైకాలజీ స్పెల్లింగ్ చెప్తున్నా నేను టీచర్లకే. ఓకే, డన్. సైకాలజీ స్పెల్లింగ్ రాదు. రాదు అని అంటున్నావా? టీచర్ చూస్తుంది. సైకాలజీ స్పెల్లింగ్ PHY CO GY LOGY సైకాలజీ. కరెక్ట్ ఆయన చెప్పింది. ఎస్ వస్తుంది SY SYCOLOGY సైకాలజీ. సైకాలజీ PHY P సైలెంట్ వర్డ్ సైకాలజీలో. పి సైలెంట్ వర్డ్. మన అంత తెలిసిన స్పెల్లింగ్ చెప్పు కదా. అదే చెప్తున్నా. సైకాలజీ PSY LOGY సైకాలజీ. కరెక్టా? మ్యాథమెటిక్స్. సరే సరే, మీ తమ్ముడు అవుతుండ. మ్యాథమెటిక్స్. నేను టీచర్లకి. మ్యాథమెటిక్స్ MATH అడగచ్చు కాదు, నువ్వు 8th క్లాస్ నీకు ఉంటుంది కదా అది. MATH నీకు రాదా? సరే అన్న, ఏది ఏదో మ్యాథమెటిక్స్ అంట. నేను సైకాలజీ స్పెల్లింగ్ చెప్పినా. సరే, క్రియేషన్స్ CREATIONS ఎట్లా తెలుసు నీకు ఇది? అన్న యూటెన్స్ క్రియేషన్. సో యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నరసింహులు. NERSIMLU లావణ్య. LAVANY లావణ్య. LAVANY. మా ఇంట్లో పేర్లు అందరినీ వచ్చిన. ఓ, బట్టి పట్టేసుకురా. అది టీచర్లో చెప్పాడు. అట్లా. సరే, శివ స్టూడియోస్. SHIVA కాదు, నువ్వు టీచర్లకే చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకు చెప్తారు? అంటే శివ స్టూడియో వాళ్ళకి చెప్తున్నాను. అబ్బా. సో థ్యాంక్ యూ సో మచ్, జస్ట్ ఫన్ కోసమే. సో ఇజ్జత్ స్పెల్లింగ్ చెప్పు. మళ్ళీ ఇజ్జత్ అయిద్దా? సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో పిల్లలకి ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇద్దరు తల్లిదండ్రులు. సో ఇట్లాగే మీరు సపోర్ట్ చేయండి వాళ్ళకు, వాళ్ళు మంచి స్టేట్లో ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.